హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ నీట్, జేఈ అండ్ ఎంసెట్ నానా. సో వన్ షాట్ వీడియో చేస్తున్నాను. బేస్డ్ ఆన్ దిస్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ పీవైక్యూస్ ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఫార్ములాస్, ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని పోతే ఖచ్చితంగా మీరు నీట్, జేఈ అండ్ ఎంసెట్లో క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. సరేనా? సో లేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఈరోజు నేర్చుకోబోతున్నాము. సో వాట్ ఆర్ థర్మల్ ప్రాపర్టీస్, లెట్ వి డిస్కస్ హియర్. ఫస్ట్ టెంపరేచర్ స్కేల్స్ గురించి నేర్చుకోబోతున్నాము. టెంపరేచర్ స్కేల్స్ రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. మనకి మాక్సిమం ఈ త్రీ రిలేషన్స్ చాలన్నా. C/5, K-273.5 సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్ I/10. సో ఎలా కనెక్ట్ చేయాలి అంటే C/5 = K-273.15/5 = F-32/9. సో సెల్సియస్ వాల్యూ ఇస్తాడు, కెల్విన్ క్యాలిక్యులేట్ చేయాలి, కెల్విన్ వాల్యూ ఇస్తాడు, ఫారెన్హీట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అనమాట. సో వెరీ రేర్ కేసెస్లో మనకి జేఈ మెయిన్స్లో అండ్ ఎంసెట్లో అడగచ్చు. ర్యూమర్ స్కేల్, ర్యాంకైన్ స్కేల్ అడగచ్చు అనమాట. ఆర్ఎన్డిని కూడా ఇలా కనెక్ట్ చేయొచ్చు అనమాట. టోటల్ 5 స్కేల్స్ని. ఇది ఎప్పుడు టెంపరేచర్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ సెల్సియస్ స్కేల్ ఇచ్చినప్పుడు 50 సెల్సియస్ అనేసి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ ఇచ్చాడు, 20 కెల్విన్, సెల్సియస్ కన్వర్ట్ చేయండి ఈ ఫార్ములా. లేదు సార్, ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ సెల్సియస్ ఈస్ 20 డిగ్రీ సెల్సియస్ అంటాడు. అప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. నథింగ్, న్యూమరేటర్నే ΔC అని రాసుకోవచ్చు నేను, అంతే, అంతకుమించి పెద్ద గేమ్ లేదు. ΔC/5, ΔK/5 వన్ లైన్లో చేసుకోవచ్చు. మనం ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ జేఈలో అడిగాడు. సో నీట్ కేసు ఎట్లా అడిగితే పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఇది చేయొచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్ థర్మోమీటర్స్ నేర్చుకోబోతున్నాము. హౌ టు మెజర్ ది టెంపరేచర్ ఫ్రమ్ ది థర్మోమీటర్స్. మెర్క్యూరీ థర్మోమీటర్ తీసుకున్నాం. మెర్క్యూరీ థర్మోమీటర్కి ఏంటన్నా, టెంపరేచర్ అట్ ఎనీ T°C = వాట్ వీ కెన్ రైట్. ఓకే, XT - X0 / X100 - X0 అంటే ఏంటి? XT అంటే ఏంది? ఓకే, ఆ టెంపరేచర్ T°C ఎంత మెజర్మెంట్, మెర్క్యూరీ మెజర్మెంట్ అంటే T. ఓకే, టెంపరేచర్ 0 దగ్గర X0, టెంపరేచర్ 100 దగ్గర X100, టెంపరేచర్ 0 దగ్గర X0. సో XT - X0 / X100 - X0 × 100. XT అంటే ఏంది? ఆ టెంపరేచర్ T, వాట్ ఈస్ ద మెజర్మెంట్. X0 అంటే ఆ టెంపరేచర్ 0, వాట్ ఈస్ ద మెజర్మెంట్. X100 అంటే టెంపరేచర్ 100 ఉన్నప్పుడు ఏంటి మెజర్మెంట్ అని, ఇలాగ వస్తుంది అనమాట. అలాగే వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్స్ తీసుకున్నామండి. వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్స్ అంటే ప్రెషర్ని కాన్స్టెంట్ పెట్టి చేస్తాం. సేమ్ ఫార్ములానే వస్తుందన్న వాల్యూమ్ రీడింగ్స్ తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మెర్క్యూరీ రీడింగ్స్, వాల్యూమ్ రీడింగ్స్. జస్ట్ చేంజ్ దిస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ X, వాల్యూమ్స్ యూ టేక్ అండ్ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, మోస్ట్లీ దీని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ గ్యాస్ థర్మోమీటర్ అయితే ఏం చేస్తాము, ఇన్ ద ప్లేస్ ఆఫ్ X వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ప్రెషర్ వాల్యూస్ ఇస్తారనమాట, సబ్స్టిట్యూట్ చేస్తాము. రెసిస్టెన్స్ థర్మోమీటర్స్ రేర్గా అడుగుతూ ఉంటాడు. రెసిస్టెన్స్ థర్మోమీటర్ అంటే ఏం చేయొచ్చు నేనా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెజర్ ద డిస్టెన్స్, వాట్ వీ కెన్ టేక్ రెసిస్టెన్స్ నేనా. రెసిస్టెన్స్ అట్ టెంపరేచర్ T, రెసిస్టెన్స్ అట్ 0, రెసిస్టెన్స్ అట్ 100 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇస్తారు క్వశ్చన్, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో థర్మోమీటర్స్ బేస్డ్ ఆన్ ట్రిపుల్ పాయింట్ స్కేల్ అన్న. ప్రీవియస్ స్కేల్స్లో ఏముంటాయంటే 2 రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి 0°C ఉంటుంది, ఒకటి 100°C కూడా ఉంటుంది. బట్ ట్రిపుల్ పాయింట్ స్కేల్లో 0°C దగ్గర 0నే తీసుకుంటారు, నో వాల్యూ అన్న. ఓకే, ఓన్లీ ట్రిపుల్ పాయింట్ స్కేల్ దగ్గర తీసుకుంటాం. దోస్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ నానా, కెల్విన్ స్కేల్ నానా. ఓకే, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ బేస్ దిస్ విల్ వర్క్. ఏంటంటే ఫస్ట్ దీనికి చూసుకున్నా, XT / X273.5 టెంపరేచర్ ఆఫ్ మెర్క్యూరీ. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఆ టెంపరేచర్ అట్ సమ్ లెవెల్, మెర్క్యూరీ లెవెల్ చూసుకోవాలి మనం. అట్ దట్ టెంపరేచర్ డివైడెడ్ బై మెర్క్యూరీ లెవెల్ at 273.15 × 273.15. సార్ వాల్యూమ్ గ్యాస్కి ఎలా చేయాలి అంటే సేమ్ నానా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్ యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ వాల్యూమ్ నానా. ప్రెషర్ అంటే ప్రెషర్, గ్యాస్ అంటే P, రెసిస్టెన్స్ అంటే R సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సరేనా? ఇవన్నీ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ బేస్ చేసుకుని ఉంటాయి. బేస్డ్ ఆన్ దిస్ ఎన్సీఆర్టీ ఒక న్యూమరికల్ ఉంది నాన్న, మనకి నీట్కి ఇంపార్టెంట్ ఈ మోడల్. ఓకే, ఎంసెట్లో జేఈలో కూడా అడుగుతూ ఉంటాడు, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ సింగిల్ లైన్. వీ మెన్షన్ హియర్ ఆల్ ద పాయింట్స్. లీనియర్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఒక డైమెన్షన్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ఫా, బీటా, గామా డిఫైన్ చేసిన ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్ నా, ΔL/L ఇంటూ ΔT నా, ΔT. దట్ ఈస్ వాట్ నానా లీనియర్ ఎక్స్పాన్షన్. సూపర్ఫిషియల్ మీన్స్ ఏరియా ఎక్స్పాన్షన్ నానా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ΔL/L ఏం రాస్తావు నానా, ΔA/A రాస్తావు నానా. ఓకే, 1/ΔT రాసుకో డౌట్ ఉంటే. గామా ఏం రాస్తావు నానా, ΔV/V ఇంటూ ΔT రాయొచ్చు. దీన్నే ఇఫ్ యూ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ L final, L initial, దిస్ ఓన్లీ యూ జస్ట్ ట్రై టు మోడిఫై. వాళ్ళు గట్టి L final = L initial into 1 + alpha ΔT. ఏరియా అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ లెంత్ విల్ రీప్లేస్ ఏరియా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆల్ఫా యుల్ గెట్ బీటా. ఆల్ఫా అంటే ఏంటి, లీనియర్ టెంపరేచర్ కోఎఫిషియంట్, సూపర్ఫిషియల్ టెంపరేచర్ కోఎఫిషియంట్, వాల్యూమ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. గామా అంటే ఏరియా, వాల్యూమ్, గామాని రీప్లేస్ చేయండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. సార్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి జేఈలో 2 times రిపీట్ చేశాడు, నీట్లో 3 times రిపీట్ చేశాడు అన్న. ఈ క్వశ్చన్ ఏం లేదు,
ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ టూ సాలిడ్స్ ఈజ్ సేమ్ అట్ ఆల్ టెంపరేచర్. టూ సాలిడ్స్ ఇస్తాడు, ఒకటి L1 అనుకో, ఇంకోటి L2 అనుకో, ఒకదానికి α1 అనుకో, ఇంకో దానికి α2 అనుకో. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్, ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మీద 30 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేస్తారు, రెండింటి మీద, అంటే సేమ్ టెంపరేచర్ చేంజ్. ఫర్ సేమ్ టెంపరేచర్ చేంజ్ దీంట్లో 2 సెంటీమీటర్ ఇంక్రీజ్ అయింది అనుకో, దీంట్లో కూడా 2 సెంటీమీటర్ ఇంక్రీజ్ అయింది. అట్లాంటప్పుడు వీళ్ళు అచీవ్ దిస్ కండిషన్ అన్న L1 α1 = L2 α2. డూ రిమెంబర్ ఫార్ములా. మనకు 3 సార్లు నీట్లో అడిగాడు, 2 సార్లు జైలు అడిగాడు, మనకి ఎంసెట్లో కూడా అడుగుతాడు కూడా. గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్. ఓకే, ఇది ఫర్ లెంత్ ఐ టోల్ యూనా. ఇఫ్ దే గివ్ ఫర్ ఏరియా సేమ్ ఫార్ములా అప్లికేబుల్ అన్న. ఇఫ్ దే గివ్ ఫర్ వాల్యూమ్ సేమ్ ఫార్ములా అప్లికేబుల్. గుర్తుపెట్టుకోండి, మంచి క్వశ్చన్ అన్న. ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ నాన్న. ఇది ప్రాబ్లం మనకి జేఈలో అడిగాను అన్న, ఇంతవరకు మనకి ఎంసెట్లోనూ నీట్లో అడగలేదు. నీట్లో అడగకపోవచ్చు, బట్ ఎంసెట్కి అడుగుతాను అన్న, ఎందుకంటే ఎంసెట్ పేపర్స్ ఆర్ మోర్ టఫర్ దాన్ ది జేఈ పేపర్ ఇన్ రియాలిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒక రాడ్ L1 ఉంది, α1 ఉంది లీనియర్ టెంపరేచర్ కోఎఫిషియంట్, L2 ఉంది, α2 ఉంది. రెండింటిని సిరీస్లో పెట్టినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు αs అంటే, మీరేంటి ఇక్కడ మనం డెరైవ్ చేసి బై హార్ట్ చేసేంత టైం లేదు మనకి. ఏం చేస్తారు, డైరెక్ట్గా షార్ట్ కట్ గుర్తుపెట్టుకో. షార్ట్ కట్ ఏంటంటే ఆల్ఫా ఇన్ సిరీస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా ఎల్ బై సిగ్మా ఎల్. ఏం రాస్తావు ఇప్పుడు, ఫర్ దిస్ రాడ్ ఏం రాస్తావు, α1 L1 ప్లస్ దిస్ రాడ్ α2 L2 డివైడెడ్ బై సిగ్మా ఎల్. టోటల్ లెంత్ L1 ప్లస్ L2 రాయొచ్చు సార్. సార్ ఇప్పుడు 3 రాడ్స్ సేమ్ చేయాలి సార్, అప్పుడు ఏం రాస్తావు, α1 L1 ప్లస్ α2 L2 ప్లస్ α3 L3 డివైడెడ్ బై L1 ప్లస్ L2 ప్లస్ L3. ఇఫ్ దే టోల్డ్ యూ ఇన్ ద క్వశ్చన్ హ్యావింగ్ ఐడెంటికల్ లెంత్ అన్న. ఐడెంటికల్ లెంత్ అంటే ఏమిటి, L1 = L2. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ను కామన్ తీసుకోవచ్చు, కింద L ప్లస్ L ఏమవుతుంది అన్న, 2L. LL విల్ గెట్ క్యాన్సల్ అన్న. ఏమొస్తుంది మనకు, αs = వాళ్ళకి అన్న α1 ప్లస్ α2 బై 2. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి జైలు అడిగాను అన్న, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈక్వలెంట్ టెంపరేచర్ ప్యారల్ కాంబినేషన్ అంటే ఆల్రెడీ నేను దీనికి కూడా షార్ట్ కట్ క్రియేట్ చేసి పెట్టాను అన్న. గుర్తుపెట్టుకో, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఫర్ ఎంసెట్. ఓకే, αp = సిగ్మా ఆల్ఫా బై ఎల్ డివైడెడ్ బై సిగ్మా 1/L. సిగ్మా ఆల్ఫా బై ఎల్ అంటే ఓకే, ఏం రాస్తాం మనము, α1/L1 ప్లస్ α2/L2. సిగ్మా 1/L అంటే ఏం రాయొచ్చు, 1/L1 ప్లస్ 1/L2. హోప్ యువర్ పీపుల్ ఆర్ గెట్టింగ్ పాయింట్. సార్ ఇఫ్ 3కి రాయాలంటే సేమ్ 3 ప్లస్ α3/L3 అలా రాయొచ్చు అనమాట. ఇఫ్ L1 = L2, L1 = L2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్యారల్ కూడా మనకి ఏమొస్తుంది అంటే, ఆల్ఫా ప్యారల్ కూడా α1 ప్లస్ α2/2నే వస్తుంది అన్న. ఇన్ సిరీస్ ప్యారల్లో సేమ్ డైమెన్షన్స్ తీసుకుంటే మీకు α1 ప్లస్ α2/2నే వస్తుంది. ప్రిఫరబుల్ ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ థింగ్స్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దేర్ ఆస్కింగ్ నో మనం సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. α1 బై సిగ్మా ఎల్ సిగ్మా α/L డివైడెడ్ బై సిగ్మా 1/L. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఫైన్. నెక్స్ట్ బై మెటాలిక్ స్ట్రిప్స్. మనకి నీట్కి కూడా అడుగుతానన్నా, జేఈకి ఈ మోడల్స్లో అడుగుతూ ఉంటాడు, నీట్కి ఈ థియరీ బేస్డ్ అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. బై మెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటో ఒకసారి చదవన్నా. ఆన్ హీటింగ్ ఏ బై మెటాలిక్ స్ట్రిప్ విల్ బెండ్ బికాస్ ద టూ మెటల్స్ బాండెడ్ టుగెదర్ ఎక్స్పాండ్. రెండు మెటల్స్ని మనం ఏం చేస్తున్నాం, ఇట్లా ఒక మెటల్ని ఇంకో మెటల్ని జాయిన్ చేస్తున్నాం నాన్న. ఓకే, ఆ రెండింటిని జాయిన్ చేసి మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినాం, అప్పుడు ఏమవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి కదా. ఎక్స్పాండ్ అట్ డిఫరెంట్ రేట్స్, ఎందుకంటే రెండు డిఫరెంట్ మెటీరియల్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకో, కాపర్ తీసుకో, రెండు సేమ్ రేట్లో ఎక్స్పాండ్ అవ్వవు. ఒకటి ఎక్కువ లెంత్ అయితే ఒకటి తక్కువ లెంత్ అవుతుంది. ఏది ఎక్కువ ఏది ఎక్కువ అనేది డిపెండ్స్ ఆన్ కండక్టివిటీ నాన్న. కాజింగ్ ది స్ట్రిప్ టు కర్వ్ ద మెటల్ దట్ ఎక్స్పాండ్స్ మోర్ అవుట్ సైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 మెటల్స్ తీసుకున్నాము, ఈ రెండింటిని జాయిన్ చేశాను, టెంపరేచర్ అప్లై చేస్తే ఏదైతే ఎక్స్పాండ్ ఎక్కువ అవుతుందో అప్పుడు అది అవుటర్ సైడ్ వస్తుంది కర్వేచర్, ఏదైతే ఎక్స్పాండ్ తక్కువ అవుతుందో అది ఇన్నర్ సైడ్ వస్తుంది నాన్న. అప్పుడు ఏమవుతాడు, ఈ పాయింట్ మనకు నీటిలో అడగచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆన్ హీటింగ్ ఏమవుతుంది, రెండు ఉంటాయి కదా, ఒకటి α1 సార్, ఇంకొకటి α2 టెంపరేచర్ కోఎఫిషియంట్స్. ఒకటి α1 ఒకటి α2 అనుకున్నప్పుడు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు α1 మోర్ దాన్ α2 అనుకున్నాను అనుకో, α1 గ్రేటర్ దాన్ α2 అంటే ఇలా ఫామ్ అవుతుంది నా బై మెటాలిక్ స్ట్రిప్, ఇలాగ ఆర్క్ ఫామ్లో ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమడుగుతారు క్వశ్చన్ మనకు, ఈ రేడియస్ అడుగుతాను నాన్న. రేడియస్ అంటే ఏంటి, ఈ టీ అంటే ఇక్కడ థిక్నెస్ నాన్న, ఆర్ అంటే రేడియస్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, నేను డిరైవ్ చేసి పెట్టాను, మీరు కూర్చొని దీన్ని డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకో. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న, టీ డివైడెడ్ బై α1 మైనస్ α2 ఇంటూ డెల్టా టీ. టీ అంటే థిక్నెస్ ఆఫ్ ది సింగిల్ స్ట్రిప్, వన్ స్ట్రిప్. ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఈక్వల్ టు టీ డివైడెడ్ బై α1 మైనస్ α2 ఇంటూ డెల్టా టీ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ α2 గ్రేటర్ దాన్ α1, నథింగ్ నన్న, α1 మైనస్ 2 ఇన్ ద ప్లేస్ ఆఫ్ α2 మైనస్ α1 యూ రైట్, యూ విల్ గెట్ ది సేమ్ ఆన్సర్, విల్ గెట్ ఇట్. ఇక టీ అంటే ఇక్కడ మెన్షన్ చేసాను, గుర్తుపెట్టుకోండి, థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్ వస్తుంది అన్న. ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ అన్న, దే ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. జేఈలో అడిగాడు, గుర్తుపెట్టుకో. మనకి ఎంసెట్లో అడుగుతాడు, నీట్లో కూడా అడుగుతాడు. నీట్లో రేర్ కేసెస్లో అడగచ్చు, నీట్లో థియరీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ జేఈలో న్యూమరికల్ ఫ్రేమ్ చేసేది చూసుకోండి. 2-3 టైమ్స్ అడిగాను అన్న. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ పెండ్యులమ్ క్లాక్. మన దగ్గర క్లాక్ ఉంటాయి, ఓల్డెన్ డేస్లో క్లాక్స్ ఉంటాయి చూడండి, అమ్మమ్మ నాన్నల వాళ్ళ ఇంట్లో ఉంటాయి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి, లేదంటే తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఏమైతాయంటే ఒక క్లాక్ ఉంటుంది, ఒక పెండ్యులం ఉంటుంది దానికి.
టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, పెండ్యులం లెంత్ చేంజ్ అవుతుంది కదా, సో టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అని చూస్తున్నాము. డెల్టా టీ ఈక్వల్ టు ఏముంది నాన్న, 2 టీ టైం పీరియడ్ టీ ఈక్వల్ టు వాట్ వి నో 2/√L/G. డెల్టా టీ అంటే ఏంది నాన్న, చేంజ్ ఇన్ టైం పీరియడ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా వస్తుంది నా దీన్ని ప్రూవ్ చేస్తే. డెల్టా తీటా అంటే ఏంటంటే ఈ కండిషన్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ని కన్సిడర్ చేసుకున్నా. ఈ వొకాబులరీ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకోండి. ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ సార్. డెల్టా అంటే లాస్ ఆర్ గెయిన్ ఇన్ ఆర్ ఎర్రర్ ఇన్ టైమ్ సార్. డెల్టా తీటా ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. టైం పీరియడ్ ఆఫ్ పెండ్యులం క్లాక్ 2 టైప్స్ వేరీ అవుతుంది, ఒకటి లాస్ట్ లేకపోతే ఇంకొకటి గెయిన్. ఏ కండిషన్స్లో లాస్ట్ సార్, ఏ కండిషన్స్లో గెయిన్ సార్, వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ అట్ దిస్ పాయింట్. ఇఫ్ డెల్టా తీటా ఈజ్ పాజిటివ్ అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందన్నా, డెల్టా తీటా పాజిటివ్ అవుతుంది సార్. డెల్టా తీటా ఈజ్ పాజిటివ్ వాట్ విల్ హ్యాపెన్ అన్నా, L0 ఇంక్రీజెస్. ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ, ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది సార్. లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందన్నా, T ఈక్వల్ టు 2/√L/G. లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, time period also increases. Time period increase what will happen na, it takes more time na. Time period increase means time period increasing, more time it's taking means what will happen na, clock becomes slow, it loses the time na, more time it's taking, that's why. Okay, if delta theta is negative అంటే టెంపరేచర్ ఫాల్ అయినప్పుడు, టెంపరేచర్ ఫాల్ అయితే ఏమవుతుంది, ఈ లెంత్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద పెండ్యులం క్లాక్ డిక్రీజ్ అవుతుంది కదా, లెంత్ ఈజ్ డిక్రీజింగ్, దట్స్ వై టైం పీరియడ్ ఈజ్ డిక్రీజెస్ నా. సో టైం పీరియడ్ డిక్రీజ్ ఏమవుతుంది, షార్ట్ టైం తీసుకుంటుంది, టైం పీరియడ్ తక్కువ టైం తీసుకుంటుంది అంటే ఏమైందన్నా, క్లాక్ విల్ బికమ్ ఫాస్టర్, ఇట్ గెయిన్స్ ది టైం అని చెప్పొచ్చు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకో, మనకి నీట్కి కూడా, జేఈ కూడా, ఎంసెట్ కూడా అడుగుతూ ఉంటాడు. బేస్డ్ ఆన్ దిస్ జేఈలు అడిగాడు, ఎంసెట్ కూడా క్వశ్చన్ అడగచ్చు నాన్న, గుర్తుపెట్టుకో. ఓకే ఫైన్, విల్ గో టు నెక్స్ట్ పాయింట్. మెటాలిక్ స్ట్రిప్. మెటాలిక్ స్ట్రిప్ ఈ రోజుల్లో చాలా తక్కువగా అడుగుతున్నాడు. ఏంటంటే ఒక స్ట్రిప్ని తీసుకున్నానా, దాన్ని ఇనిషియల్ లెంత్ L0 అనుకో, ఆల్ఫా వాల్యూ టెంపరేచర్ కోఎఫిషియంట్, సమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమొస్తుంది నాన్న, L' ఈక్వల్స్ టు L0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. నువ్వు మెజర్ చేసినప్పుడు యాక్చువల్ వాల్యూ ఏమొస్తుందో ఆ వాల్యూని ట్రూ వాల్యూ అనుకో. ఎస్ఆర్ అంటే స్కేల్ రీడింగ్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఇట్ సిమిలర్ టు లీనియర్ ఎక్స్పాన్షన్ ఓన్లీ. వొకాబులరీని ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకున్నాను. థర్మల్ స్ట్రెస్ అండ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ఎ రాడ్ నానా, ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ పాయింట్ నానా. ఫర్ నీడ్ టు జేఈ ఎంసెట్ 3 పాయింట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ జేఈలో మీరు చూసుకున్నానా, బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఫార్ములా మనకి 2 to 3 టైమ్స్ అడిగాడు నాన్న ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ దిస్. ఎన్సీఆర్టీలో ఇంటెక్స్ థియరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్ జేఈలో అడిగాడు. ఓకే, మనకి ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్మల్ స్ట్రెస్ ఈక్వల్ ఏమని ప్రూవ్ చేసిన, వై ఆల్ఫా డెల్టా టీ. వై ఆల్ఫా డెల్టా టీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్ట్రెస్ అనేది ఇండిపెండెంట్ ఆన్ ఏరియా నాన్న, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఏరియా. అండ్ ఫోర్స్, స్ట్రెస్ అంటే ఏంటి, F/A కదా, ఏరియాని ఆసరి పంపించు, F ఈక్వల్ టు వైఏ ఆల్ఫా డెల్టా టీ. సో థర్మల్ ఫోర్స్ ఈక్వల్ టు ఏం రాసిన, వైఏ ఆల్ఫా డెల్టా టీ. సమ్ టీచర్స్ ఏమంటుంటారు, దాన్నే నార్మల్ రియాక్షన్ అంటుంటారు, లేకపోతే దాన్ని ఏమంటాము టెన్షన్ అని కూడా అంటాము. జనరల్గా ఈ 2 వాల్స్ లేకుండా ఏమవుద్ది, ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. బట్ ఎక్స్పాన్షన్ ఇస్ ప్రివెంటెడ్ డ్యూ టు వాట్ నా, ఈ 2 రిజిడ్ వాల్స్ కదా. సో ఆబ్వియస్గా స్ట్రెస్ డెవలప్ అవుద్ది, ఫోర్స్ డెవలప్ అవుద్ది, లేకపోతే నార్మల్ రియాక్షన్ డెవలప్ అవుద్ది. ఈ డేటా అంతా అతను ప్రాబ్లంలో ఇస్తాడు. మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ ఇంకొకసారి వాల్ లేకుండా ఒకసారి ఫిక్స్ చేస్తే ఏమవుతుంది సార్, అప్పుడు ఏమవుతుంది చెక్ చేయనా. సో note, when a rod is free to expand or contract due to temperature changes, no thermal stress or force will be developed. Enduku? When thermal stress develops, so when this wall is getting try to fix between the walls, that's why expansion prevented kada. ఇప్పుడైతే ఏమవుతుంది, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఈ రాడ్ ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు నో స్ట్రెస్, నో ఫోర్స్, నో అపోజిషన్ డెవలప్. దట్స్ వై స్ట్రెస్ ఈక్వల్ టు 0, ఫోర్స్ ఈక్వల్ టు 0. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీస్ అనే డిస్క్. ఒక డిస్క్ తీసుకున్నాం నా, డిస్క్లో ఒక క్యావిటీని రిమూవ్ చేశాను. దానికి ఇప్పుడు నేను టెంపరేచర్ ఇస్తున్నాను, డెల్టా టీ ఇస్తే టెంపరేచర్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇది ఇనిషియల్ రేడియస్ ఆర్ అనుకుంటే ఫైనల్ రేడియస్ ఏమవుతుంది, ఆర్ ఫైనల్ ఈక్వల్ టు ఆర్ ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ వస్తుంది అన్న ఫైనల్ రేడియస్. లీనియర్ ఎక్స్పాన్షన్ ఫార్ములానే నేను యూస్ చేశాను. ఏరియా ఫైనల్ ఏంటి, ఇది ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఏరియా ఫైనల్ ఏంటి అంటే, ఏరియా ఫైనల్ ఈక్వల్ టు ఏ ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీ అని రాయొచ్చు. ఏరియా ఇనిషియల్ అంటే ఏం రాయించినా, పై ఆర్ఐ స్క్వేర్ రాసుకోవచ్చునా. ఓకే, దాన్ని ఏం రాయించినా ఇక్కడ 1 ప్లస్ 2 ఆల్ఫా అని కూడా రాయించినా మనం. బీటాని ఏం రాయొచ్చు, 1 ప్లస్ 2 ఆల్ఫా. ఎలా అంటే ఫర్ ఐసోట్రోపిక్ సాలిడ్స్కి, ఐసోట్రోపిక్ అండ్ సాలిడ్స్ అంటే అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ది వై యాక్సిస్, అలాంగ్ ది జెడ్ యాక్సిస్, ఇన్ ఆల్ 3 డైమెన్షన్స్ ఎక్స్పాన్షన్ ఇస్ సేమ్. ఏం తీసుకోవచ్చు మనము, ఐసోట్రోపిక్ సాలిడ్స్ అని తీసుకోవచ్చు. అట్లాంటి వాటికి ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గమ్మా వాల్యూని మనం రేషియో ఏమొస్తుంది, 1:2:3. ఈ పాయింట్ కూడా మనకి నీట్లో డైరెక్ట్గా అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ బీటా ఏం ప్రూవ్ చేయొచ్చు, బీటా ఈక్వల్ ఏం రావచ్చు ఈ కేసులో 2 ఆల్ఫా అని రాసుకోవచ్చుగా, చెక్ చేయండి. అందుకే బీటా ప్లస్లో 2 ఆల్ఫా ఇస్తుంటాడు అప్పుడు న్యూమరికల్స్లో చూసుకోండి. బట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫర్ నాన్ ఐసోట్రోపిక్ సాలిడ్స్ గామా ఈక్వల్స్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్. ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్ ఐసోట్రోపిక్ సాలిడ్స్ గామా ఈక్వల్ టు ఏమన్నా చెక్ చేయి ఫ్రమ్ దిస్ రేషియో నా, గామా ఈక్వల్స్ టు 3 ఆల్ఫానా. ఇఫ్ దిస్ ఈస్ నాన్ ఐసోట్రోపిక్ ఆల్ఫా, వాట్ విల్ హ్యాపెన్, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3. ఐసోట్రోపిక్ మీన్స్ ఆల్ యాడ్ టుగెదర్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా. అందుకే ఫర్ నాన్ ఐసోట్రోపిక్ సాలిడ్స్కి ఏమని గుర్తుపెట్టుకోండి,
ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ అని గుర్తుపెట్టుకున్నానా. దీన్ని కూడా క్వశ్చన్ జేఈలో అడిగాడు, ఐ థింక్ జేఈ 2018లో అడిగాడు, వెళ్ళి చెక్ చేసుకోండి బేస్డ్ ఆన్ దిస్. ఓకే, ఆల్ఫా ఎక్స్ వాల్యూ, ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా జెడ్ వాల్యూ ఇచ్చాడు, గామా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నా డామ్ ఈజీ. ఓకే, ఫర్ నాన్ ఐసోట్రోపిక్ సాలిడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీస్ ఇన్ ది సాలిడ్ స్పియర్, సేమ్ మెథడ్ ఓన్లీ. ఒక స్పియర్ ఇచ్చాడు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్క్ స్పియర్ ఇచ్చాడు, క్యావిటీని మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాము? ఫస్ట్ రేడియస్ చెక్ చేయి, ఆర్ ఫైనల్ ఈక్వల్స్ ఆర్ ఇన్షియల్ టు 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. రేడియస్ అనేది 1 డైమెన్షన్ కదా, అందుకే ఆల్ఫా వాడుతున్నాను. నెక్స్ట్ వాల్యూమ్ చెక్ చేస్తే ఇది వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ ఎంత, క్యావిటీ వాల్యూమ్ అంటే ఏం చెప్పచ్చు, విఎఫ్ ఈక్వల్ టు వి ఇన్షియల్ ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. వి ఇన్షియల్ ఎంతనా, 4/3 పై ఆర్ క్యూబ్ సార్. ఆర్ మీన్స్ నథింగ్ బట్ ఇన్షియల్ ఆర్ నా. ఫైన్ సార్. In the place of gamma, just now we have discussed na, gamma equals to 3 alpha, we can write it sir. That's I'm going to use nana here. 3 alpha delta t ఇస్తాడు, మాక్సిమం టైమ్స్ ఆల్ఫానే ఇస్తుంటాడు, అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ పాయింట్ మనకి ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పాయింట్ మనకి జేఈలోను, నీట్లోను అండ్ ఎవ్రీ టీచర్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ నోట్స్ ఆల్సో దిల్ డిస్కస్ నానా. ఓకే, ఎంసెట్ కూడా మనకి యూజ్ ఏంటి అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీ ఇన్ ఎ షీట్ అండ్ హీటింగ్, వాట్ విల్ హ్యాపెన్ చెక్, అండ్ హీటింగ్ R1 R2, what will happen, this sheet you are heating na, whenever you are heating what will happen to this sheet, you check na. This is only whenever you heating, what will happen na, you know that it expands. If it is expanding na, observe the photo, what I am doing, photographic increasing, it's like this, it's increasing na, observe carefully na. R1 increasing sir, R2 increasing, let me show you once again, it's like this initially, let us assume. When I supply the heat to it, what will happen na, I am supplying means it will be expanding na. When it's expanding, observe R1 increasing, R2 increasing, gap between A and B also increasing na. So that's point we need to understand, like photogroupic expansion, you just study this. Okay, so what will happen when temperature is supplied no, and heating, R1 R2 and gap between A and B also increases. Very important, I showed you very good way. Variation of density with temperature nana, దీన్ని బేస్డ్ ఆన్ చేసుకొని నీట్లో 2 సార్లు క్వశ్చన్ అడిగాడు, జేఈలో కూడా ఒకసారి ప్రాబ్లం అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్, వాల్యూమ్ ఫైనల్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇన్షియల్ టు 1 ప్లస్ గామా డెల్టా టీ ఉంది కదన్నా. సో యు నో దట్ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే ఏం రాయొచ్చునా, వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డెన్సిటీనా, ఎక్కడెక్కడ వాల్యూమ్ ఉందో అక్కడ డెన్సిటీ రెసిప్రోకల్లో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. లేదంటే దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళి బైనామల్ ఎక్స్పెన్షన్ అప్లై చేస్తే మనం ఏమొస్తుంది, 1 మైనస్ ఆల్ఫా డెల్టా టీ, రో ఇన్షియల్ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా డెల్టా టీ. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డెన్సిటీ డిక్రీజెస్ జనరల్లీ. ఓకే, గుర్తుపెట్టుకో, హౌ వాల్యూమ్ ఇంక్రీజెస్ నో డెన్సిటీ విల్ డిక్రీజ్ ఆబ్వియస్లీ నా. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, వాల్యూమ్ ఇంక్రీజెస్ మీన్స్ డెన్సిటీ షుడ్ డిక్రీజ్ సార్. ఎస్ సార్, వి అండర్స్టూడ్ దిస్ టాపిక్. విల్ గో టు నెక్స్ట్ టాపిక్ నా. ఎక్స్పాన్షన్ ఆఫ్ రింగ్ నన్న, ఒక రింగ్ ఉంది నన్న, ఈ రింగ్కి ఈ రేడియస్ R, ఈ డిస్టెన్స్ D అనుకున్నా, ఈ గ్యాప్ AB అనుకున్నా. ఇప్పుడు దీనికి టెంపరేచర్ అప్లై చేసినా ఏమవుతుంది, సేమ్ లైక్ బిఫోర్ ఎగ్జాంపుల్ ఓన్లీ, అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. వెన్ వి టెంపరేచర్ అప్లై నా, దట్ విల్ ఎక్స్పాండ్ నా. హౌ డస్ ఇట్ ఎక్స్పాండ్స్ అన్న, ఇలా ఎక్స్పాండ్ అవుతుందా, అబ్జర్వ్ చేయండి. మనకు R ఇంక్రీజ్ అవుతుంది సార్, ఏ ఇంక్రీజ్ అవుతుంది సార్, AB కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. అంటే ఏంటి అర్థం దానికి, చూడు ఇంకొకసారి చూపిస్తాను. వెన్ అప్లైయింగ్ టెంపరేచర్ నో, దట్ ఎక్స్పాన్షన్ అక్కర్స్. ఎక్స్పాన్షన్ అక్కర్స్ మీన్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్, చెక్. D also increases, R also increases, gap between A and B also increases. Yes sir, then what we can tell in this case, we can say that how much length increases means this gap, linear expansion. For D also linear expansion, for radius also linear expansion ana. Good question ana, gurtupettuko. And heating AB, D and R increases ana. Anomalous expansion of water, very important point, single line lo explain chestunna, gurtupettuko. Enti anomalous expansion ante enti, the property of water to expand instead of contract when it cools from 4 degrees Celsius to 0 degrees Celsius. Okay, 4 degrees Celsius to 0 degrees Celsius ఏమో వాళ్ళు, యాక్చువల్లీ ఇది 4 degrees Celsius to 0 degrees Celsius ఏమో వాళ్ళు, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే డైమెన్షన్ కూడా డిక్రీజ్ అవ్వాలి. బట్ ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ, ఎక్స్పాండ్ అంటున్నాడు. లేకపోతే ఉల్టా వేలో తీసుకో, 0 నుంచి 4 degrees Celsius వరకు వాళ్ళే వాట్ షుడ్ హ్యాపెన్, డైమెన్షన్ ఇంక్రీజ్ అవ్వాలి, బట్ డిక్రీజ్ అవుతున్నాయి అన్న. గ్రాఫ్ చూసుకో, ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్. 0 to 4 degrees Celsius వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, బియాండ్ 4 వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. So density and volume both are inversely proportional, right? Just now I told you. Yes sir, means volume is decreasing from here to here, means from here to there volume increases up to 4 degrees Celsius. So from 4 degrees Celsius volume increasing na, density will decrease. Rendu graphs important, point kuda important. 0 degrees నుంచి 4 degrees Celsius వరకు ఫర్ వాటర్కి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ నానా. సో వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ అని యాక్చువల్లీ చెక్ హియర్ నానా. డెల్టా క్యూ ఈక్వల్స్ ఎంఎస్ డెల్టా టీనా. ఎంఎస్ డెల్టా టీ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ మాస్ బై 1 degree Celsius అని చదివింటాం డెఫినేషన్. లేదంటే ఫార్ములా డెల్టా క్యూ ఈక్వల్స్ ఎంఎస్ డెల్టా టీ అనుకో. హౌ టు రైట్ ఎస్ఐ యూనిట్ నానా, ఎమ్ను ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించు, డెల్టా టీని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించు. డెల్టా క్యూ బై ఎం డెల్టా టీనా. డెల్టా క్యూ ఎస్ఐ యూనిట్ ఏంటి, జూల్. మాస్ అంటే కేజీ,
అండ్ కెల్విన్. ప్రాక్టికల్ యూనిట్ ఏం రాయొచ్చు నేను? జూల్స్ ప్లేస్లో క్యాలరీ రాయొచ్చు, కేజీ ప్లేస్లో గ్రామ్స్ రాయొచ్చు, లేదా సెల్సియస్ లేదా కెల్విన్ ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. బికాస్ డెల్టా టీ కదా, డెల్టా టీ అంటే కెల్విన్ అయినా సెల్సియస్ అయినా రెండు ఒకటే. ఇన్ జనరల్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వేపర్ గ్రేటర్ దెన్ వాట్ అన్నా, లిక్విడ్ గ్రేటర్ దెన్ వాట్ అన్నా, సాలిడ్, ఎక్సెప్షన్ ఫర్ వాటర్ కేస్ నానా. ఈ స్టాండర్డ్ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అడుగుతాడు క్వశ్చన్లో, డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతూ ఉంటాడు, లేకపోతే డైరెక్ట్ న్యూమరికల్స్ అడుగుతుంటాడు. డైరెక్ట్ దీస్ వాల్యూస్నే నీకు ఎంసీక్యూగా తయారు చేసి అడుగుతుంటాడు ఆప్షన్గా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్ పర్ గ్రామ్ రాస్తాను, తర్వాత జూల్స్ పర్ క్యాలరీస్ గ్రామ్ రాస్తాను, తర్వాత జూల్స్ పర్ కేజీలకి కన్వర్ట్ చేశాను. 1 calorie per gram into Kelvin అన్న. 1 calorie equal to 4.2 joules na, just written 4.2 joules. 1 gram equal to 10 power minus 3 kg కదా, 10 power minus 3 పైకి తీసుకుంటే 10 power 3 కదా, 4.2 10 power 3 అంటే 4200. సేమ్ వే ఫర్ హైస్కు హాఫ్ ఉంటుంది, ఫస్ట్ టీమ్కు హాఫ్ ఉంటుంది. ఆ వాల్యూస్ నీకు కన్వర్ట్ చేసుకొని చూసుకోనా. నెక్స్ట్ సార్ హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ హెచ్ సార్. వాట్ ఈస్ హీట్ కెపాసిటీ చెక్ నానా? ద హీట్ కెపాసిటీ విచ్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ బై ఎ సర్టన్ అమౌంట్. ఏదైనా బాడీని సర్టన్ అమౌంట్ హీట్ చేయాలంటే ఏం మెజర్ చేస్తామన్నా? థర్మల్ కెపాసిటీ మెజర్ చేస్తామన్నా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూసుకో. ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ మెటీరియల్ ఆల్సో. ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ మెటీరియల్ బోత్ అన్న. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు? హెచ్ ఈక్వల్స్ టు ఎంఎస్ అని రాయొచ్చు. హెచ్ ఈక్వల్స్ టు ఎంఎస్ అని రాయొచ్చు. ఎంఎస్ని ఏం రాసుకోవచ్చు? డెల్టా క్యూ బై డి అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే చూసుకో, డెల్టా క్యూ ఈక్వల్స్ ఎంఎస్ డెల్టా టీ కదా, ఈ డెల్టా టీని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించు. డెల్టా క్యూ బై ఎంఎస్ ఈక్వల్స్ టు ఎంఎస్. సో హెచ్ ఈక్వల్స్ టు ఎంఎస్ రాసుకోవచ్చు, లేకపోతే డెల్టా క్యూ బై డెల్టా టీ. ఎస్ఐ యూనిట్ ఏం రాయొచ్చు? డెల్టా క్యూ బై డెల్టా టీ అంటే జూల్స్ పర్ కెల్విన్ రాయొచ్చు నాన్న. హౌ స్పెసిఫిక్ హీట్ రిలేట్స్ నో హియర్? థర్మల్ హీట్ కెపాసిటీ ఆల్సో కెన్ రిలేట్స్ నాన్న. హీట్ కెపాసిటీ ఆఫ్ వేపర్ మోర్ దెన్ లిక్విడ్ మోర్ దెన్ వాట్ అన్న? సాలిడ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఫైన్. లేటెంట్ హీటర్ హిడెన్ హీట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్న. లేటెంట్ హీట్ హిడెన్ హీట్ ఎప్పుడు డిస్కస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ బ్లాక్ ఉంది అట్ 0 degrees Celsius. నేను హీట్ అప్లై చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ అవుతుంది అన్న? అది వాటర్ అట్ వాట్ టెంపరేచర్ అన్న? 0. ఐస్ కూడా 0లో ఉంది, వాటర్ కూడా 0 ఉంది. బట్ టెంపరేచర్ అప్లై చేసినామా లేదా? సప్లై చేసినాము. టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వలేదు అంటే ఎంఎస్ డెల్టా టీ వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఇప్పుడు ఏం యూస్ చేయాలంటే లేటెంట్ హీట్ అన్న. ఎక్కడైతే ఫేస్ చేంజ్ ఉంది, టెంపరేచర్ చేంజ్ లేదో అక్కడ మనం లేటెంట్ హీట్ యూస్ చేయాలి. ఫేస్ చేంజ్ అంటే ఏంటి? ఐస్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి వేపర్కి, ఉల్టా కూడా. ఉల్టా అంటే ఆపోజిట్లో. సో 2 types ఉంటుంది లేటెంట్ హీట్. ఒకటి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఉంటుంది. ఓకే, లేటెంట్ హీట్ బేసిక్ ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ ఈక్వల్స్ ఏం రాసినా? ఎం ఇంటూ ఎల్, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ ఎల్ ఇస్ నథింగ్ బట్ లేటెంట్ హీట్. 2 types ఉంటుంది. ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఎప్పుడు వస్తుంది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, ఎవ్రీ పాయింట్ కీప్ ఇన్ నోట్. సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ టు లిక్విడ్ అంటే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? సో ఫ్యూజన్ వస్తుంది అన్న. సో వెన్ ఎవర్ ద సబ్స్టెన్స్ చేంజింగ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. అదే మనకి లిక్విడ్ టు గ్యాస్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఏంటి? వేపర్ కదా, వేపరైజేషన్. సో అప్పుడు ఏం రాయొచ్చు? ఫార్ములా డెల్టా క్యూకి వచ్చి ఎంఎల్ఎఫ్, డెల్టా క్యూకి వచ్చి ఎంఎల్వి. ఐస్కి ఎల్ఎఫ్ వాల్యూ తెలుసుకో, 80 calories per gram. దాని కన్వర్షన్ నీకు తెలుసు. గ్రామ్ అంటే 10 power minus 3 kg, క్యాలరీ అంటే ఏమొస్తుంది మనకి? 4.2. లేదంటే మల్టిప్లై విత్ 4200 డైరెక్ట్లీ టు కన్వర్ట్ ఇంటూ SI యూనిట్స్. స్టీమిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 540 calories per gram. దీస్ ఆర్ ద స్టాండర్డ్ వాల్యూస్ వీ షుడ్ రిమెంబర్ నాన్న. కింద ఒక నోట్ ఇచ్చాను, మీకు గుర్తుపెట్టుకో. స్పెసిఫిక్ హీట్ ఎప్పుడు యూజ్ చేయాలి, లేటెంట్ హీట్ ఎప్పుడు యూజ్ చేయాలని మీకు క్లియర్గా ఇచ్చాను కింద. ఏంటి? ఇన్ ఫేజ్ కన్వర్షన్ వీ హ్యావ్ టు యూజ్ లేటెంట్ హీట్ సార్, అండ్ ఇన్ టెంపరేచర్ చేంజ్ వీ హ్యావ్ టు యూజ్ స్పెసిఫిక్ హీట్. ఎందుకంటే ఎంఎస్ డెల్టా టీ ఉంది కదా, టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేయి. అదే ఫేజ్ చేంజ్ అయినప్పుడు టెంపరేచర్ చేంజ్ 0, కానీ హీట్ సప్లై చేస్తున్నాం. బట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తారు కదా, అప్పుడు ఏం యూజ్ చేస్తావు? ఎంఎల్ యూజ్ చేస్తావు. సాలిడ్ టు లిక్విడ్ అయితే ఎంఎల్ఎఫ్, లిక్విడ్ టు గ్యాస్ అయితే ఎంఎల్వి నాన్న. వెరీ సింపుల్. బేస్డ్ ఆన్ దిస్ నీటు, జేఈ అండ్ ఎంసెట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడో కూడా నేను చెప్పలేను, అన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నాన్న. చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు బేస్డ్ ఆన్ దిస్ బోత్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ నాన్న. ఓకే, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్ టైప్ ఇన్. ఓకే, అండ్ అదర్వైజ్ వాట్ వీ కెన్ సే లా ఆఫ్ మిక్సర్ చెప్పచ్చు. వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అంటే హీట్ లాస్ బై హాట్ బాడీ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. దే కెన్ ఆస్క్ దిస్ ఆల్సో. ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ ఇస్ బేస్డ్ ఆన్ వాట్? హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్ అన్నాం కదా, అంటే ఏం చెప్పచ్చు? చెప్పండి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పచ్చు మనం. సరేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సేమ్ సబ్స్టెన్స్ ఇచ్చాడు, 20 degrees of water mixed with 30 degrees of water, what is final temperature of the water? 20 degrees of solid mixed with the same solid at 40 degrees Celsius, what is the final temperature? సేమ్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి, లేకపోతే హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్. అప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ అప్లై చేయాలి, ఎంఎస్ డెల్టా టీ, ఎంఎల్ అప్లై చేయాలి ఈ రెండిట్లో. సరేనా? లేకపోతే సేమ్ సబ్స్టెన్స్ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టుకో, సిగ్మా ఎంఎస్ టీ డివైడెడ్ బై సిగ్మా ఎంఎస్, M1S1T1 ప్లస్ M2S2T2 బై M1S1 ప్లస్ M2S2. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ కూడా మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు.
వాటర్ ఈక్వలెంట్ అని మనకి ఇంతవరకు జేఈలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం నాన్న. మనకి ఎంసెట్కు నీట్కి కూడా మన సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, వినండి. వాట్ ఇస్ వాటర్ ఈక్వలెంట్ అంటే, ఒక కంటైనర్ ఉంది నాన్న. ఈ కంటైనర్లో సమ్ లిక్విడ్ నువ్వు ఫిల్ చేస్తావు. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన హీట్ వాటర్ మాత్రమే వెళ్తుందా, కంటైనర్ కూడా వెళ్తుందా? కంటైనర్ కూడా వెళ్తుంది కదా. బట్ ప్రాబ్లం చేయడానికి అప్పుడు సాల్వ్ అవ్వదు, ప్రాబ్లం అవుద్ది. ఏమవుద్ది సార్ అంటే, ఇచ్చిన హీట్ కంటైనర్కి ఎంత వెళ్ళిందనేది మన క్వశ్చన్. అది తెలిస్తేనే కదా మనం మిగతా ప్రాబ్లం చేయగలుగుతాము. టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయిందని. దానికి ఏం చేస్తామంటే మనము ఈ కంటైనర్ కూడా సో అండ్ సో గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఈక్వలెంట్గా ఇస్తాడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీరు కంటైనర్కి ఏం తీసుకొచ్చినా దట్ మెనీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకొని సాల్వ్ చేయి. సో దాన్ని ఏమొస్తుంది చూడండి, ఎండబ్ల్యూ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ ఎంసీఎస్సి డివైడెడ్ బై ఎస్డబ్ల్యూ నేనా. ఓకే, అంటే మాస్ ఆఫ్ ది కంటైనర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది కంటైనర్ డివైడెడ్ బై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్, మాస్ ఆఫ్ ది వాటర్. ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇస్తే ఈ ఫామ్లో కూడా నువ్వు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇక్కడ చెప్పింటాడు చూసుకోండి. ఏం చెప్పాడు, వాటర్ ఈక్వలెంట్ రిఫర్స్ టు ది మాస్ ఆఫ్ వాటర్ that would absorb or release the same amount of heat is given to the calorimeter. ఆ calorimeter ఆర్ కంటైనర్ ఎంత హీట్ అబ్జర్వ్ చేస్తుందో వాటర్ కూడా అంతే హీట్ అబ్జర్వ్ చేస్తుంది అని అన్ని గ్రామ్స్ ఇస్తాడు నాన్న. వెరీ ఈజీ, గుర్తుపెట్టుకో. ఫైండ్ జూల్స్ లా మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్, చాలా ఈజీ ప్రాబ్లం. అగైన్ మనకి జేఈలో నీట్లో గట్టిగానే ప్రాబ్లమ్స్ అడిగాడు, చాలానే అడిగాడు. జేఈలో అయితే నాట్ కౌంటబుల్, more than 10 ప్రాబ్లమ్స్ అడిగింటాడు అనమాట. సరేనా, మనకి ఎంసెట్లో కూడా 1-2 ప్రాబ్లమ్స్ అడిగాడు, గుర్తుపెట్టుకున్నాను ఈ రెండింటి మీద. ఏంటి సార్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, జూల్స్ లా ఆర్ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అన్నాను కదా, డబ్ల్యూ ఈక్వల్ టు క్యూ. డబ్ల్యూ ఈక్వల్ టు క్యూ అంటే ఏంటి, మెకానికల్ వర్క్ డన్ ఈక్వల్ టు వాట్ అన్నా, హీట్ సప్లైడ్ ఆర్ హీట్ రిలీజ్ అన్నా. ఇక కన్వర్షన్ గుర్తుపెట్టుకు, ఇందాక మీకు చెప్పాను 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జూల్స్ ఆర్ 1 జూల్స్ ఈక్వల్ టు 0.24. సార్ మెకానికల్ వర్క్ డన్ ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే మనము గుర్తుపెట్టుకో, ఎంజీహెచ్ యూజ్ చేయొచ్చు. హైట్ నుంచి ఒకవేళ ఒక బ్లాక్ని డ్రాప్ చేస్తున్నప్పుడు అలాంటి అప్పుడు, లేదంటే ఒక బాల్ని వదిలినాము విత్ సమ్ వెలాసిటీస్ గోయింగ్ టు హిట్ దిస్ ఐస్ బ్లాక్, ఇన్ దట్ కేస్ కైనెటిక్ ఎనర్జీ యూ కెన్ యూస్ ½ mv². ఓకే, లేకపోతే వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయొచ్చు. సార్ క్యూ ప్లేస్లో ఏం యూజ్ చేయొచ్చు నేను, సార్ ఎంఎల్ఎఫ్ యూజ్ చేయొచ్చు సార్, ఎంఎల్వి యూజ్ చేయొచ్చు సార్, ఎంఎస్ డెల్టా టీ. బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్ ఇట్ విల్ వేరీ నానా. దిస్ టుగెదర్ కూడా వాడచ్చు మనం, ఈ రెండు కలిపి కూడా వాడచ్చు ప్రాబ్లమ్స్లో. ఒకసారి చూడండి, పిఐక్యూస్ వెళ్ళి చెక్ చేయండి, నీట్ జేఈలో. ఫర్ షూర్ యూర్ గోయింగ్ టు సాల్వ్ బేస్డ్ ఆన్ దిస్ బేసిక్స్ ఓన్లీ. ఇట్స్ నాట్ ది డిఫికల్ట్ క్వశ్చన్స్ అట్ ఆల్. ఓకే, మెకానికల్ వర్క్ డన్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బోత్ షుడ్ బ్రింగ్ ఇన్ టు సేమ్ సిస్టమ్. You try to solve in SI units, so that will become easier to problem to solve nana. Okay, next heating curve nana, very important. JEE means మనకి జేఈలో 25లో కూడా అడిగింటాడు ఈ ప్రాబ్లం, మనకి ఎంసెట్లో కూడా అడుగుతాడు, గ్యారంటీగా అడుగుతాడు, మనకి నీట్లో కూడా అడుగుతాడు. ఎందుకంటే వెళ్ళి ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చెక్ చేయండి అన్న. ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. హీటింగ్ కర్వ్ అంటే ఏంటంటే, ఫస్ట్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాట్ విల్ హ్యాపెన్, లెట్ వి టేక్ ననా. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లాక్ ఈజ్ దేర్ అట్ -10 degrees Celsius నానా, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ 200 degrees Celsius స్టీమ్ అని క్వశ్చన్ అడిగాడు అని తీసుకుందాం. ఒక ఐస్ క్యూబ్ని -10 degrees Celsius నుంచి 200 degrees Celsius స్టీమ్ వరకు మనం తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఈజీగా చెప్తాను. ఫస్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా. -10 degrees Celsius నుంచి ఏమవుతుంది అన్న, -10 degrees Celsius టు ఏమవుతుంది, -10 degrees Celsius టు ఏమవుతుంది, 0 degrees Celsius ఐస్ వస్తుందా? ఎస్ సార్. నెక్స్ట్ అగైన్ హీట్ సప్లైయింగ్, 0 degrees Celsius ఐస్ టు నెక్స్ట్ ఏం వస్తుంది, 0 degrees Celsius వాటర్. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఫేస్ చేంజ్ అయితే ఏమవుతుంది అన్న, టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, అందుకే ఎంఎల్ఎఫ్ వాడచ్చు. ఇందాక ఎంఎస్ డెల్టా టీ అన్నాం కదా, ఇప్పుడు ఎంఎల్ఎఫ్ వాడచ్చు. అదే 0 degrees వాటర్ ఉంది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నానా, 100 degrees Celsius వాటర్ తీసుకెళ్తున్నావు, అంటే టెంపరేచర్ చేంజ్ కదా, 0 to 100 అంటే ఎంఎస్ డెల్టా టీ. అంటే ఎంఎస్డబ్ల్యూ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. నాకు ప్రాబ్లంలో ఇస్తే అదే యూజ్ చేయండి, లేదనుక నేను ఇందాక చెప్పాను కదా, ఆ వాల్యూ వాడుకోండి. 100 degrees Celsius వాటర్ టు 100 degrees Celsius స్టీమ్, టెంపరేచర్ రిమైన్స్ సేమ్. అగైన్ వీర్ గోయింగ్ టు యూజ్ లేటెంట్ హీట్. ఏంటి ఫార్ములా, ఎంఎల్వి వచ్చింది, వేపరైజేషన్ కదా అందుకు. 100 degrees Celsius టు 200 degrees Celsius స్టీమ్, టెంపరేచర్ చేంజ్ ఇస్ దర్ అగైన్, ఎంఎస్ డెల్టా టీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్. ఇప్పుడు మొత్తం హీట్ అడిగాడు సార్, నథింగ్, హీట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, యాడ్ దీస్ ఆల్ హీట్స్, దిస్ వన్, దిస్ వన్, this one you calculate. Numerically it will not become difficult for you people. Calculate and add it nana. Whenever phase change is there, no, ml. Whenever temperature change is there, no, ms delta t anna nana. Okay fine. ఇప్పుడు చూసుకో, స్లోప్ ఇక్కడ చెక్ చేసాం అనుకో, ఈ స్లోప్ నన్నా, దట్ స్లోప్ టెంపరేచర్ వర్సెస్ టీ తీసుకున్నాము కదా, స్లోప్ చెక్ చేస్తే ఏమొస్తుంది అన్న, స్లోప్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/s వస్తుంది అన్న. సో జనరల్గా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్కు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ బోత్ ఆర్ సేమ్ కదా, ఆల్మోస్ట్ 1.5 ఓన్లీ, సారీ 1/2 0.5 కదా, అందుకే ఈ రెండుకి స్లోప్ గుర్తుపెట్టుకో, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్కి స్లోప్ విల్ బి మోర్ దెన్ దట్. ఇప్పుడు ఈ యాంగిల్స్ ఇచ్చినాం అనుకో, ఈ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ ఏమవుతుంది, ఈ రెండింటికి స్లోప్ సేమ్ అన్నాం కదా. స్లోప్ అంటే ఏంటి, బేసిక్గా tan θ అనే స్లోప్ అంటాం మనం, గుర్తుపెట్టుకున్నాం కదా మ్యాథ్స్లో. సో ఆల్ఫా ఈస్టుకల్ గామా, ఓకే, దీనికి ఏమవుతుందిరా, మోర్ దెన్ బీటా అవుతుంది నా, చెక్ చేసుకో, బికాస్ స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్పెసిఫిక్ హీట్. అందుకే
అదే హీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ అన్నిటిని యాడ్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేసి చూపించాను, గుర్తుపెట్టుకో. వెరీ ఇంపార్టెంట్ థింగ్ హీటింగ్ కర్వ్, బికాస్ ఎన్సీఆర్టీలో ఉంది, మనకి జేఈ మెయిన్స్లో అడిగాడు, ఎంసీట్లో గ్యారంటీగా అడుగుతారు, నీట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నీట్ చేయాలంటే బేసిక్గా మనం ఎన్సీఆర్టీ గట్టిగా చదివి ఉండాలి, సరేనా? ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ హీట్ ట్రాన్స్ఫర్ బై కండక్షన్. ఈజియెస్ట్ టాపిక్ నానా ఫర్ జేఈ నీట్ ఎంసెట్. ఎన్ని క్వశ్చన్లు అడిగాడు కూడా నేను చెప్పలేను, అన్ని క్వశ్చన్స్ అడిగింటాడు. కండక్షన్ అంటే ఏంటి నాన్న? 3 మెథడ్స్ ఉన్నాయి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్, రేడియేషన్ ఇంపార్టెంట్ మనకు, కన్వెక్షన్ మీరు చదువుకోండి థియరీ, ఓకే? కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ మ్యాటర్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. కండక్షన్ మూడిట్లోనే ఉంటుంది, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వితౌట్ బల్క్ మోషన్ ఆఫ్ మ్యాటర్. అంటే ఏదైనా ఒక కండక్టర్ ఉంది కదా, ఇక్కడ టెంపరేచర్ T1, ఇక్కడ టెంపరేచర్ T2. ఇఫ్ టెంపరేచర్ T1 గ్రేటర్ దాన్ T2 నో హీట్ ఫ్లోస్ ఫ్రమ్ వేర్ టు వేర్, హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. బట్ ఈ మెటీరియల్ అనేది మూవ్ అవ్వదు. ఏం మూవ్ అవుతుంది? ఓన్లీ అక్కడ టెంపరేచర్ అనేది డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్, ఓన్లీ మాస్ టెంపరేచర్ వాట్ ఈస్ ద చేంజింగ్, ఎనర్జీ ఈస్ మూవింగ్. ఎనర్జీ మీన్స్ హీట్ ఈస్ మూవింగ్. సార్ హీట్ ఇప్పుడు థర్మల్ కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే I ఈక్వల్ టు ఏంటి? హీట్ కరెంట్. ఇది హీట్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అని గుర్తుపెట్టుకున్నా. డెల్టా క్యూ బై డెల్టా టీ ఈక్వల్ టు ఏంటి నా ఫార్ములా? కేఏ డెల్టా టీ. దీన్ని ఏం రాస్తాం నా? ఐ హీట్ ఈక్వల్ టు డెల్టా టీ బై ఆర్ అని రాయించిన. మన కరెంట్లో చదువుతాం ఐ ఈక్వల్స్ టు డెల్టా వి బై ఆర్. డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్ దేర్ చార్జెస్ ఫ్లోస్, దట్స్ వై కరెంట్ డెవలప్స్. హియర్ వాట్ నా? డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్, దట్స్ వై డెల్టా టీ బై ఆర్. ఇప్పుడు ఈ రెండింటిని మీరు కంపేర్ చేయండి నాన్న. ఆర్ వాల్యూ రోయల్ బై ఏ వస్తుంది నాన్న ఇక్కడ రెసిస్టెన్స్లో, ఓకే? రోయల్ బై ఏ వస్తుంది కదా, దాన్ని మనం ఏం రాయొచ్చు? ఆర్ని ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు నాన్న? ఆర్ వాల్యూ ఎల్ బై కేఏ అని రాసుకోవచ్చు నాన్న. ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్లో, ఇది థర్మల్ రెసిస్టెన్స్లో. ఇక్కడ కే అంటే ఏంది సార్ అంటే థర్మల్ కండక్టివిటీ. ఏంటది? థర్మల్ కండక్టివిటీ. వాట్ ఈస్ థర్మల్ కండక్టివిటీ? ఎస్ఐ యూనిట్ సార్. థర్మల్ కండక్టివిటీ ఎస్ఐ యూనిట్ రాయాలంటే కే యూనిట్ రాయాలి కదా. ఈ ఎల్ నిపక పంపించుకో, ఏ నిపక పంపించు, డెల్టా టీ నిపక పంపించు. డెల్టా క్యూ బై డెల్టా టీ అంటే జూల్స్ పర్ సెకండ్ అంటే వ్యాట్స్ అని రాయొచ్చు. మీటర్ స్క్వేర్ బై మీటర్ అంటే 1 మీటర్ ఉంటుంది, ఆ మీటర్ ఏమొస్తుంది అన్న? ఇక్కడ మీటర్ స్క్వేర్ బై మీటర్నా? ఏరియా అంటే ఏంటి? మీటర్ స్క్వేర్ బై లెంత్ అంటే మీటర్, 1 మీటర్ 1 మీటర్, దట్ మీటర్ విల్ కమ్ టు డినామినేటర్, డెల్టా టీ విల్ కమ్ టు డినామినేటర్ నా. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకి ఆన్సర్ ఇక్కడ? డెల్టా టీ వ్యాట్స్, దిస్ వ్యాట్స్ పర్ మీటర్ ఇంటూ కెల్విన్. సార్ ఎస్ఐ యూనిట్స్ అడుగుతాడు సార్ మనకి నీట్ ఎగ్జామ్లో. వెళ్ళి చెక్ చేయండి, నీట్ 2019లో అడిగి చెక్ చేయండి. ఈ ప్రాబ్లం అడిగింటాడు, ఎస్ఐ యూనిట్ అడిగాడు జస్ట్ లిటరల్లీ. అంటే మనకు నాలెడ్జ్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి, మనకు గుర్తు లేకుంటే భయ అనే క్వశ్చన్ అనమాట, అంతే. నెక్స్ట్ థర్మల్ రెసిస్టెన్స్ అడిగాడు. థర్మల్ రెసిస్టెన్స్ ఎస్ఐ యూనిట్ ఏంటన్నా? సెండ్ ఆర్ హియర్, డెల్టా టీ హియర్ నాన్న. విల్ గెట్ ది వాట్ నాన్న? కెల్విన్ పర్ వ్యాట్. విల్ గెట్ వాట్ రా? కెల్విన్ పర్ వ్యాట్, బికాస్ డెల్టా క్యూ బై డెల్టా టీ ఈస్ ఐ యూనిట్ నా, వ్యాట్స్. ఐ ఈజ్ యూనిట్ ఈస్ వ్యాట్. డెల్టా టీ బై ఐ మీన్స్ వాట్ వీ కెన్ రైట్ నాన్న? కెల్విన్ పర్ వ్యాట్ అని రాయొచ్చు. థర్మల్ కండక్టివిటీ గురించి ఒక నోట్ ఇచ్చాను ఇక్కడ, గుర్తుపెట్టుకున్నానా? థర్మల్ కండక్టివిటీ ఆఫ్ సిల్వర్ ఈజ్ మోర్ దాన్ కాపర్, దట్ ఈస్ మోర్ దాన్ అల్యూమినియం నాన్న. ఓకే సార్. నెక్స్ట్ జంక్షన్ టెంపరేచర్ ఆఫ్ 2 rods. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బికాస్ ఇన్ జేఈ అగైన్ దే ఆస్డ్ యూ 5 to 6 times they asked you నాన్న. ఎంసెట్ ఆల్సో దే ఆస్డ్ యూ. Go and check MCET questions also. And this is there in NCERT. So for NEET exam point of view లో, JEE exam point of view లో, MCET exam point of view లో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏం చేయొచ్చు? ఇక్కడ చెక్ చేయి. ఇక్కడ T1 టెంపరేచర్ ఉంది, ఇక్కడ T2 టెంపరేచర్. దిస్ రాడ్ లెంత్ L1, దిస్ రాడ్ లెంత్ L2, దిస్ ఈస్ K1, దిస్ ఈస్ K2, A1 A2. మనం ఈ జంక్షన్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలి. వెన్ టెంపరేచర్ 1 ఈస్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ 2, వాట్ విల్ హ్యాపెన్ అన్న? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ అన్న. అంటే సేమ్ రాడ్లో వెళ్తుంది కదా, రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సిరీస్లో ఉంటే ఏమవుద్ది? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్లో చదివింటాం, కరెంట్ సేమ్ సార్. ఇక్కడ హీట్ కరెంట్ సేమ్. హీట్ కరెంట్ ఫార్ములా ఏంటి? కేఏ డెల్టా టీ కదా. K1 A1, డెల్టా టీ అంటే ఏంటి? హయ్యర్ టెంపరేచర్ లోయర్ టెంపరేచర్ T1 మైనస్ టీ బై L1. ఇక్కడ కూడా అంతే, K2 A2. ఓకే, డెల్టా టీ అంటే ఏంది? హయ్యర్ టు లోయర్ నా. డోంట్ రైట్ T2 మైనస్ టీ, విల్ గెట్ నెగిటివ్ టెంపరేచర్, నాట్ పాసిబుల్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. ఎందుకంటే టెంపరేచర్ హయ్యర్ టు లోయర్ అయిపోతుంది కదా. సో T మైనస్ T2 నాన్న పెట్టుకొని సాల్వ్ చేయి. జస్ట్ ఆల్ ద వాల్యూస్ సబ్స్టిట్యూట్, సాల్వ్ ఫర్ T నాన్న, విల్ గెట్ ది ఆన్సర్ అన్న. మెనీ టైమ్స్ దే ఆస్క్డ్ యూ, గుర్తుపెట్టుకో, మెనీ టైమ్స్, నాట్ 1 or 2 times. ఓకే ఫైన్ సార్. జంక్షన్ టెంపరేచర్ ఇన్ ద కేస్ ఆఫ్ 3 rods నాన్న. సార్ ఎప్పుడైనా 3 rods ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ ఉంది కదా మనకు, అది యూజ్ చేసుకున్నానా. ఏంటంటే అట్ ఎనీ జంక్షన్ సిగ్మా ఐ షుడ్ బి 0, KCL కిర్చాఫ్స్ కరెంట్ లా. సిగ్మా ఏంటి ఏంటన్నా? సిగ్మా డెల్టా టీ బై ఆర్ ఈక్వల్ టు 0. సిగ్మా డెల్టా టీ అంటే ఏంటన్నా? డెల్టా T1 బై R1 ప్లస్ డెల్టా T2 బై R2 ప్లస్ డెల్టా T3 బై R3. డెల్టా టీ అంటే ఏంది? ఈదర్ థింగ్, రైట్? అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఆర్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ యూ కన్సిడర్. ఓకే, ఐఎమ్ కన్సిడరింగ్ T1 మైనస్ టీ, T మైనస్ T2, T మైనస్ T3 ఐఎమ్ కన్సిడరింగ్ అన్న. ఓకే, బై R1 R2 R3 ఎలా రాయాలి సార్ అంటే,
ఆర్ ఇందాకే ప్రూవ్ చేశాను కదా L/KA. సో ఫస్ట్ రెసిస్టర్కి L1/K1, L2/K2. ఈ R1 వాల్యూ R2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ బికమ్ డామ్ ఈజీ. గుర్తుపెట్టుకో సిగ్మా I = 0, డెల్టా T/R = 0 సబ్స్టిట్యూట్ చేసుకొట్టు నీకు టీ వాల్యూ వచ్చేస్తుంది నా 3 డాట్స్ కూడా. మనకి జేఈలో మల్టిపుల్ టైమ్స్ అడిగాడు, రీసెంట్ ఇయర్స్ కూడా అడిగాడు, చెక్ చేయండి 2023, 22 అలా కూడా అడిగాడు. ఓకే, జేఈ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎంసెట్ కూడా అడుగుతాను నాన్న. మనకు నీట్గా పేపర్ డిఫికల్ట్ అయినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఇంతవరకు అడగలేదు బట్ అడగచ్చు నాన్న. ఓకే సార్, ఫైన్. ఇట్ వి గో టు నెక్స్ట్ థింగ్, ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ. ఎన్నిసార్లు జేఈలో అడిగాడో, ఎన్నిసార్లు నీట్లో అడిగాడో మనం చెప్పలేము, ఎన్నిసార్లు ఎంసెట్లో అడిగాడు. ఎందుకంటే ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ వన్ బేసిక్ టాపిక్ నాన్న, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ నాన్న. ఎన్సీఆర్టీలో ఉంటుంది ఈ టాపిక్ అగైన్. సో మీరు చదవండి, నీట్ కూడా మనకి ఇంపార్టెంటే. అగైన్ నేను షార్ట్ కట్ లాగే ఇస్తున్నాను, మీరు ప్రూవ్ చేయకండి. ఓకే, ఏంటి షార్ట్ కట్ అంటే సిగ్మా KA/, సిగ్మా A ఫర్ ప్యారల్ కాంబినేషన్ అన్న. అంటే ఏం రాయొచ్చు, సిగ్మా K ఇంతకు ముందే ఒకటి ఇట్లాంటి షార్ట్ కట్ ఇచ్చా, గుర్తుపెట్టుకోండి. K1A1 + K2A2/A1 + A2 ఎప్పుడైతే ప్యారల్ కనెక్షన్లో ఉంటుందో. సిరీస్ కాంబినేషన్లో K ఈక్వలెంట్ ఏంటన్నా సిగ్మా L/, సిగ్మా L/K. అంటే L1 + L2 డివైడెడ్ బై L1/K1 + L2/K2 అని చెప్పొచ్చు అన్న. ఇఫ్ ఏరియా 1 = ఏరియా 2 = ఏ ఏం రాయొచ్చు అన్న, KP = K1 + K2/2 నా. ఇఫ్ లెంత్ సేమ్ ఉంటే ఏమవుతుందన్నా, చెక్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయి, 2K1 K2/K1 + K2. దీన్ని మనకి నీట్లో అడిగాడు నాన్న, గుర్తుపెట్టుకో, నీట్లో అడిగాడు. బేస్డ్ ఆన్ దిస్ కూడా ఎన్సీఆర్టీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్, డైరెక్ట్ షార్ట్ కట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫైన్ సార్, క్యాలిక్యులేషన్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ నాన్న. I = ΔQ/ΔT చదివాము, ΔT/R చదివాము, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ΔQ KA/L, R వాల్యూ ఏంటన్నా L/KA. సో ఇక్కడ R ఉంది కదా, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, Rని ఎలా సెలెక్ట్ చేయాలి, Aని ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ కండిషన్ మీకు అర్థమైపోతే చాలు. లెంత్ షుడ్ బి అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ హీట్ అన్న. సో L షుడ్ బి అలాంగ్ ది హీట్ డైరెక్షన్ అన్న, A షుడ్ బి పర్పెండిక్యులర్ టు ది హీట్ డైరెక్షన్ అన్న. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం R క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొచ్చినట్టు, ΔT/R ఇస్ నథింగ్ బట్ కరెంట్ కదా, కరెంట్ కూడా వచ్చేసినట్టే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఒక సిలిండర్ ఉంది, T1 టెంపరేచర్ ఇలా వెళ్తుంది, ఇక్కడ T2 వెళ్తుంది. ప్రతి ప్రాబ్లంలో T1 > T2 అని అజ్యూమ్ చేసుకో. సో ఈ లెంత్ ఎంత అనుకున్నాము, L అనుకున్నాం. సో R = ఏం రాయొచ్చునా, L/K × A కదా, త్రూ వాట్ ఏరియా ఇట్స్ గోయింగ్. ఇఫ్ రేడియస్ ఈజ్ R యూ అజ్యూమ్డ్ హియర్ నా. సో వాట్ రైట్, L = K/πr². R వాల్యూ వచ్చింది. మన కరెంట్ అంటే ఏంటి, హయ్యర్ ΔT/R నా, ΔT/R హీట్ ఫ్లో. సో T1 - T2/R సబ్స్టిట్యూట్ చేస్తే మనం న్యూమరికల్ కూడా సాల్వ్ అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యావిటీ ఇచ్చాడు సార్ ఇలాగా ఒక సిలిండర్లో. ఓకే, మెటీరియల్ మసాలా ఇస్ దేర్ ఓన్లీ అవుట్ సైడ్ మెటీరియల్. సో హౌ డస్ హీట్ ఫ్లో సార్, అది మనం నెక్స్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేయబోతాం. చూడండి, మధ్యలో క్యావిటీ ఇచ్చాను నాన్న, ఓన్లీ హీట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ మసాలా ఇన్ దిస్ మెటీరియల్. ఓకే, T1 > T2. సో ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ యూ అజ్యూమ్ దట్ ఓన్లీ. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ రెసిస్టెన్స్ R = ఏంటన్నా L/KA కదా, బట్ ఏ ఏంటినా ఎంటర్ ఏరియానా, ఓన్లీ దిస్ మసాలా ఏరియానా, మసాలా ఏరియా. హౌ టు చెక్ దట్ అన్నా, ఏరియా నెట్ ఏరియా = వాట్ రేట్ అన్నా, టోటల్ ఏరియా మైనస్ రిమూవ్డ్ ఏరియా. యూ చెక్ టోటల్ ఏరియా ఇస్ హౌ మచ్ వీ కెన్ రైట్ అన్నా, టోటల్ ఏరియా కెన్ బి రిటన్ as what, π × R2² because outer radius is R2. రిమూవ్డ్ ఏరియా is how much అన్నా, π R1² నా. సో ఇఫ్ యూ టేక్ కామన్ నో, π L/K × A × R2² - R1². కరెంట్ అంటే సేమ్ ఫార్ములా, I × T1 - T2/R అని చేయొచ్చు మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ టర్మ్ టైప్లో ఇచ్చాను అన్న. ఇది HC వర్మ క్వశ్చన్ అన్న, మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సరేనా, మనకు మ్యాక్సిమం టైమ్స్ అడుగుతూ ఉంటాడు HC వర్మ బేసిక్ క్వశ్చన్స్, చూసుకో ఒకసారి. మనకి నీట్లో ఏంటంటారు, కరెంట్ ఎలక్ట్రిసిటీలో కూడా సేమ్ క్వశ్చన్సే వస్తాయి. HC వర్మలో ఈ క్వశ్చన్ ఉంటుంది. సరేనా, ఇక్కడ రేడియస్ A ఉంటుంది, ఇక్కడ రేడియస్ B ఉంటుంది. ఇలాంటి దానికి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ మెథడ్ వెళ్తే చాలా లెందీగా వెళ్తుంది. నేను షార్ట్ కట్ ఏం చెప్తానంటే, ఈ R = L/KA కదా, R = L/KA కదా, ఈ ఏని ఏం చేస్తావు అంటే √A1 × A2 అని రాసుకో. మీకు డౌట్ ఉంటే సబ్స్టిట్యూట్ చేయి, షార్ట్ కట్ చెప్తున్నా. √A1, A1 వాల్యూ ఎంత, ఈ ఏరియా π × A². ఈ ఏరియా ఎంతనా, π × B². అంటే ఏరియా ఏమొచ్చిందన్నా మనకి, π × π² πAB వచ్చింది సార్. సో ఏరియా πABనే సబ్స్టిట్యూట్ చేశాను, గుర్తుపెట్టుకో. రిమెంబర్ లైక్ ఏ షార్ట్ కట్. ఓకే, నీడ్ నాట్ టు సిట్ అండ్ ప్రూవ్ దిస్ ఆల్ థింగ్స్. ఓకే, ఫైన్. దెన్ నీకు ఇంకా కరెంట్ ఏంటంటే మనకు తెలిసిందే, T1 > T2 అంటే ΔT/R కదా, ΔT/R అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు, T1 - T2/R అని సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ క్యూబ్, ఇది కూడా మన కరెంట్ ఎలక్ట్రిసిటీలో కామన్ ప్రాబ్లం. ఈ క్యూబ్లో ఏమైంది, హీట్ ఈస్ ఎంటరింగ్ త్రూ వన్ ఫేస్, గోయింగ్ త్రూ అనదర్ ఫేస్. ఫైండ్ ది కరెంట్. హౌ టు ఫైండ్ అన్న, R = L/K అన్న. మీకు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెంత్ అలాంగ్ ది హీట్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో, ఏరియా పర్పెండిక్యులర్ టు దట్, ఏరియా షేడెడ్ ఏరియా చూడు, అది పర్పెండిక్యులర్ ఏరియా అన్న.
లెంత్ ఏ ఇట్లా ఇలా వెళ్తుంది కదా కరెంటు, అంటే ఈ లెంత్ దేనికి ప్యారల్గా ఉంది చెక్ చేసుకో. ఈ హీట్ దేనికి ప్యారల్గా ఉంది, ఏ కదా, అంటే ఎల్ ప్లేస్లో ఏ అన్నావు నువ్వు, అంటే ఏరియా ప్లేస్లో ఏం వాడచ్చు, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇది కదా పర్పులర్ ఏరియా, సీను బి వస్తుంది అన్న, అంటే బి ఇంటూ సి వస్తుంది. సో లెంత్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ మనము, లెంత్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు చూడండి అన్న, ఏ సార్ ఏ కదా, డివైడెడ్ బై కే ఇంటూ బీసీ విల్ కెన్ రైట్ ఇట్. రిమైనింగ్ ఫేసెస్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే రిమైనింగ్ ఫేసెస్. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అన్న, మనకి జేఈలో ఆల్రెడీ అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, దాన్ని నేను డైరెక్ట్ ఫామ్లాగా తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ, రిమెంబర్ లైక్ షార్ట్ కట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇన్సైడ్ క్యావిటీ ఉంది ఒక సాలిడ్ స్పియర్లో. ఓకే, త్రూ దిస్ మెటీరియల్ ఓన్లీ హీట్ ఫ్లోయింగ్ నా T1 T2. ఇన్సైడ్ T1 అనుకో, అవుట్ సైడ్ ఏమనుకుంటావు T2 అనుకుంటావు. వెన్ T1 గ్రేటర్ దెన్ T2 హీట్ ఈస్ ఫ్లోయింగ్. జనరల్ ఫార్ములా ఏంటి, R ఈక్వల్ టు L బై KA కదా, బట్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఓన్లీ దిస్ థిక్నెస్ నా, హౌ టు ఫైండ్ outer thickness R2, inner thickness R1 means this length is వచ్చిన R2 minus R1 అలా గుర్తుపెట్టుకో. డివైడెడ్ బై K ఇంటూ ఏరియా. ఏరియా ఇస్ వాట్, ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇస్ జనరల్లీ 4πr² కదా, బట్ ఇక్కడ 2 రేడియస్ ఉన్నాయి కదా సార్, ఏది తీసుకోవాలి, అందుకే 4π ఇంటూ R1 ఇంటూ R2. ఐఎమ్ నాట్ ప్రూవింగ్ ది కాన్సెప్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ టు టిప్ టు రిమెంబర్, దట్స్ ఇట్ నానా. ఓకే, బట్ జేఈ ది ఆస్డ్ యూ, మనకి ఎంసెట్లో నీట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నీట్లో అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగడు, బట్ ఎంసెట్లో అడుగుతూ ఉంటాడు. ఎల్ ప్లస్లో ఏం రాసుకుంటావు, ఈ లెంత్ రాసుకో, ఎలా రాసుకుంటావు, R2 minus R1. ఏరియాలో 4πr² కదా, ఏ రేడియస్ సబ్స్టిట్యూట్ చేయాలంటే అందుకే R² రాకుండా R1 ఇంటూ R2, ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ ప్రూవ్ చేస్తే వస్తుంది. ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ నాన్న. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి జేఈలో అడిగింటాడు, చెక్ చేసుకో. ఓకే, మనకి నీట్లో అడగడు, గ్యారంటీగా ఎంసెట్లో అడగచ్చు. ఏంటి ఇలా రేడియల్గా వెళ్తుంది డైరెక్షన్ హీట్ కరెంట్, మనకి సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ కదా సార్. నో, సెకండ్ ప్రాబ్లంలో హీట్ కరెంట్ ఇలా వెళ్తూ ఉంది, బట్ ఈ ప్రాబ్లంలో అలా వెళ్ళట్లేదు, రేడియల్గా వెళ్తుంది. టెంపరేచర్ డిఫరెన్స్ T1 అవుట్ సైడ్ T2 ఉంటే వెన్ T1 ఈస్ గ్రేటర్ దెన్ T2 అప్పుడు వస్తుంది నాన్న. ఏం చేయొచ్చు అంటే, వీ షుడ్ టేక్ అ స్మాల్ పోర్షన్ వన్ స్ట్రిప్ నాన్న హియర్, వీ షుడ్ ఇంటిగ్రేట్ దట్ నాన్న. సో ఆ ఇంటిగ్రేషన్ అంతా ఇప్పుడు మనకి చేయడానికి టైం లేదు కనుక ఏం చేస్తావు, R ఈక్వల్ టు LN అంటే లాగ్ బేస్ C, LN R2 బై R1 అవుటర్ రేడియస్ బై ఇన్నర్ రేడియస్ డివైడెడ్ బై 2πKL అని గుర్తుపెట్టుకో. K ఈజ్ థర్మల్ కనెక్టివిటీ, L ఈజ్ ది లెంత్ ఆఫ్ ది రాడ్. ఓకే, గుర్తుపెట్టుకోనా, R ఈక్వల్స్ టు LN R2 బై R1 అవుటర్ రేడియస్ బై ఇన్నర్ రేడియస్ డివైడెడ్ బై 2πK థర్మల్ కనెక్టివిటీ టు L. సో I ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు ఇక్కడ, T1 మైనస్ T2 బై R1 రాయొచ్చు, అట్లే సేమ్. ఓకే, ఈ టాపిక్ మనకి జేఈ మెయిన్స్లో అడుగుతున్నాడు. ఓకే, గ్రాఫ్ వస్తుంది దీనికి, మనకి జేఈ మెయిన్స్లో అడిగాడు, చూసుకోండి ఒకసారి. మనకి ఎంసెట్లో కూడా అడుగుతాడు. సార్ ఏంటి ఈ టాపిక్ అంటే, వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ విత్ ఇన్ స్టడీ స్టేట్ నాన్న. స్టడీ స్టేట్లో ఏమవుతుందంటే, ఇక్కడ టెంపరేచర్ 100°C, ఇక్కడ 0°C ఇచ్చారంటే, ఇక్కడ మధ్యలో 10 ఉంటుంది, ఇక్కడ సంథింగ్ 90 ఉంటుంది, ఇక్కడ 80 ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. స్టడీ స్టేట్ అంటే ఏంటంటే, ఆ టెంపరేచర్ విత్ ద టైం విల్ నాట్ చేంజ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉందనుకో, ఇక్కడ 40 ఉందనుకో, హీట్ విల్ బి కీప్ ఫ్లోయింగ్, బట్ 50 అండ్ 40 అనేది డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ టెంపరేచర్. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 40 ఉంది, బట్ టైం చేంజ్ అయ్యే ఇక్కడ 15 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది నేను అంటున్నా. ఓకే, దాన్ని ఏమంటాము, స్టడీ స్టేట్ అచీవ్మెంట్ అంటాం అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ అండర్ స్టడీ స్టేట్ ద టెంపరేచర్ అట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సాలిడ్ రిమైన్స్ కాన్స్టాంట్. స్టడీ స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పాయింట్స్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టాంట్, ఇండిపెండెంట్ ఆఫ్ టైం, టైంతో చేంజ్ అవ్వదు. ఓకే, ఒక రాడ్ తీసుకున్నాను పూర్తిగా, లెంత్ L, K, ఏ తీసుకున్నా. K అంటే థర్మల్ కండక్టివిటీ, ఏ అంటే ఏరియా. ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T2 ఉంది. నేను ఇక్కడ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబ్లం గుర్తుపెట్టుకో. ఇక్కడ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తావు, ఈ రాడ్ మొత్తం సిరీస్లో ఉంది కదా, ఎంటైర్ రాడ్ నుంచి సేమ్ ఒకటే రాడ్ కదా, సేమ్ కరెంట్ ఫ్లో అవ్వాలి. అంటే ఈ పోర్షన్లో ఏం కరెంట్ వెళ్తుందో ఈ పోర్షన్లో సేమ్ కరెంట్ వెళ్తుంది. అప్పుడు హీట్ కరెంట్ని ఈక్వేట్ చేసుకో, ఇక్కడికి ఈ పార్ట్కి హీట్ కరెంట్ ఈక్వేట్ చేసుకో. ఏమవుతుందో చెక్ చేసుకో. హీట్ కరెంట్ ఫార్ములా ఏంటి, KA డెల్టా T బై L కదా, KA డెల్టా T బై L. ఎంటైర్ రాడ్కి అప్లై చేస్తున్నా ఫస్ట్, ఎందుకంటే సేమ్ కరెంట్ వెళ్ళాలి కదా. ఫర్ ఎంటైర్ రాడ్ ఏం రాయొచ్చు, KA T1 మైనస్ T2 బై L. యూ కన్సిడర్ దట్ T1 ఈస్ గ్రేటర్ దెన్ T2 ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇప్పుడు ఈ పార్ట్కి మాత్రం అప్లై చేసుకో, KA T1 మైనస్ టెంపరేచర్ అట్ X డిస్టెన్స్, X వాల్యూ దిగి 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్ అలా ఇస్తారనమాట, బై X. మీరు ప్రాబ్లం చేస్తుంటే ఒకవేళ మీ ఆన్సర్ ఇక్కడికే వచ్చేయాలి, ఇక్కడికే యుల్ గెట్ సాల్వ్డ్, బికాస్ ఎవ్రీ డేటా యూ నో హియర్ ఎక్సెప్ట్ వాట్ T ఆఫ్ X. ఏ సేమ్ కదా, క్యాన్సిల్ అయిపోతే మిగిలింది T1 మైనస్ T2, అది కూడా ఇచ్చింటాడు, లెంత్ ఆఫ్ ద రాడ్ కూడా ఇచ్చింటాడు, X వాల్యూ కూడా ఇచ్చింటాడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతే T ఆఫ్ X వీ కెన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నాకు గ్రాఫ్ కావాలి, మనకి జేఈలో ఏమని కూడా గ్రాఫ్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ ఈక్వేషన్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, KA క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ స్టెప్ ఇక్కడ రాస్తాము. ఈ రిమైనింగ్ స్టెప్లో ఈ స్టెప్ ఉంది కదా, ఏం చేస్తావు చూడు, ఇక్కడికి ఈ X అనేది మల్టిప్లై చేయాలి. Xని మల్టిప్లై చేస్తే X ఇక్కడ వస్తుంది కదా, T1 మైనస్ ఆఫ్ TX. ఈ మైనస్ ఆఫ్ T ఆఫ్ Xని LHS సైడ్ తెచ్చుకో, ఈ ఎంటైర్ బ్రాకెట్ని RHS సైడ్ తెచ్చుకో. నువ్వు ఏమవుతుంది, ఈ ఎంటైర్ ఫంక్షన్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఇక్కడ వస్తే ప్లస్ అయింది సార్. ఓకే, ప్లస్ అయింది కదా, ఇప్పుడు చెక్ చేసుకున్నాను.
ఈ టీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ T1 మైనస్ T2 బై ఎల్, ఎందుకంటే ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, ప్లస్ T1. హౌ డస్ ఇట్ లుక్స్ లైక్, ఎలా కనిపిస్తుంది ఇది? y ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి సార్. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది స్ట్రైట్ లైన్ కదా, బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ m వాట్ ఈస్ దర్ హియర్? మైనస్ ఇస్ ఏనా, అంటే నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? నెగిటివ్ స్లోప్ వచ్చింది కదా, అంటే వాట్ విల్ హ్యాపెన్ అన్న, విల్ గెట్ ద స్ట్రైట్ లైన్ లైక్ దిస్. ఓకే, ఈ గ్రాఫ్ తీసుకున్నాం, టీ ఆఫ్ ఎక్స్ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుంటే టెంపరేచర్ ఏమైంది, T1 ఉంది. యాజ్ డిస్టెన్స్ చేంజ్ చేసినా టెంపరేచర్ ఈస్ ఫాలోయింగ్ డౌన్ హియర్ లైక్ దిస్. బట్ స్లోప్ వాల్యూ ఎంతనా, magnitude of slope is going to be T1 minus T2 by L. In the place of M, T1 minus T2 by L ఉంది. సో ఈ గ్రాఫ్ మనకి ఆల్రెడీ జేఈలో అడిగాడు, ఎంసెట్లో యాజ్ ఇట్ ఈస్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నీట్ లెవెల్లో మనకు అడగకపోవచ్చు కానీ బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్, బేస్డ్ ఆన్ దిస్ న్యూమరికల్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్, గ్రోత్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఐస్ ఇన్ ఏ లేక్. మనకు ఇది కూడా జేఈలో 2 times అడిగాడు, నీట్లో ఒక సైడ్ 1 time అడిగినాను. ఒడిశా నీట్ అని సపరేట్గా కండక్ట్ చేశారు వాళ్ళు, అప్పుడు దాంట్లో అడిగింటాడు, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చూడు నాకు ఎలా గుర్తున్నాయి ప్రాబ్లమ్స్, ఇలా ఈ ఇయర్లో ఇలాంటివి అడిగాడని, అలా మీకు గుర్తుండిపోతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఫైన్. గ్రోత్ ఆర్ ఐస్ ఆర్ ఫార్మ్ ఆఫ్ లేక్ ఏంటో చూడండి ఒకసారి ఇక్కడ. ఇన్ వింటర్ వెన్ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఫాల్స్ బిలో 0 degree Celsius, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది 0 degree Celsius కన్నా తక్కువ పడినప్పుడు ఏమవుతుందో చెక్ చేయండి. సర్ఫేస్ ఆఫ్ వాటర్ స్టార్ట్స్ లేక్ స్టార్ట్స్ ఫ్రీజెస్. సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టైం టేకెన్ బై ఐస్ టు గ్రో థిక్నెస్ ఆఫ్ ఎగ్స్ అట్ మైనస్ 3 degree Celsius నా. సో 0 నుంచి ఫాల్ అవుతుందంటే ఏమిటి, నెగిటివ్ టెంపరేచర్కి వెళ్తుంది కదా. మైనస్ 3 degree Celsius ఉన్నప్పుడు ఎగ్స్ థిక్నెస్ అనేది ఒక ఐస్ ఫామ్ అయిపోయింది ఇక్కడ ఇలాగా. ఈ ఐస్ ఫామ్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది క్వశ్చన్ మనకి. ఎంత టైం తీసుకుంటుంది అంటే నేను ఆల్రెడీ డైరెక్ట్ ఇక్కడ డెరైవ్ చేసి పెట్టాను అన్న, డైరెక్ట్ ఫామ్లో పెట్టాను, గుర్తుపెట్టుకో. ద టైమ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్. టైమ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్, రిమూవ్ ద ప్రపోర్షనల్, విల్ గెట్ దిస్ ఆల్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేయండి ఇక్కడ. రో అంటే ఏంటి అన్న, డెన్సిటీ ఆఫ్ ఐస్, కే అంటే థర్మల్ కనెక్టివిటీ ఆఫ్ ఐస్. ఓకే, ఇట్ టేక్స్ టూ మచ్ టైమ్ బికాస్ కే ఇస్ థర్మల్ కనెక్టివిటీ ఆఫ్ ఐస్ ఈస్ టూ లెస్ నా, ఐస్ ఈస్ టూ లెస్, అందుకే ఇట్స్ టేక్ టూ మచ్ టైమ్. ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు సార్ బేస్డ్ ఆన్ దిస్ అంటే చెక్ చేయండి ఒకసారి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకో, టీ ప్రపోర్షనల్ ఎక్స్ స్క్వేర్ అనే దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు, మీకు గుర్తుపెట్టుకో. ఎగ్జాక్ట్ న్యూమరికల్ అయితే దీని మీద బేస్ అడుగుతారు, ఇంతవరకు అడగలేదు, అడుగుడు కూడా నాకు తెలిసి. రేషియో ఆఫ్ టైం టేకెన్ టు డబుల్ ట్రిపుల్ ది థిక్నెస్. ఓకే, థిక్నెస్ ఎక్స్ అవ్వడానికి, 2x అవ్వడానికి, 3x అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతాడు. ఇందాకే చూపించాం కదా మనం, ఏం చూపించాము, టీ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్ సార్. అంటే ఏంటి నాన్న, టీ ప్రపోర్షనల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమని చెప్పొచ్చు ఇక్కడ. సో T1 is to T2 is to ఎక్స్ స్క్వేర్ ఇస్ టు డబల్ అంటే 2x హోల్ స్క్వేర్ అంటే ఏంటి సార్, 4x స్క్వేర్ సార్. 3x హోల్ స్క్వేర్ 9x స్క్వేర్ సార్. సో T1 is to T2 is to T3 ఈక్వల్ వాడికి రైట్ 1 is to 4 is to 9 అని రాయొచ్చు నాన్న. ద టైమ్ టేకెన్ ఫర్ ఐస్ టు గ్రో ది ఫ్రమ్ థిక్నెస్ నాన్న, టు ఫార్మ్ థిక్నెస్ x1 to x2. అంటే ఇది ఆల్రెడీ డబుల్ ట్రిపుల్ ఆ డిస్కషన్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ x1కి వచ్చింది, టు గో అప్ టు x2 వాట్ టైమ్ ఇట్ విల్ టేక్, దేర్ ఆస్కింగ్ ఫ్రమ్ x1 to x2. అంటే ఏం చేయాలన్నా మనము, ఈ టోటల్ టైం మైనస్ ఈ టైం తీసేసి వస్తుంది కదా. సో టోటల్ టైం ఫార్ములా ఏంటి, ఇది ఇంటూ ఇక్కడ x2 స్క్వేర్ రాస్తావు, ఓన్లీ దట్ మచ్ టైం అంటే x1 స్క్వేర్. రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయనా, డెల్టా టీ వస్తుంది. డెల్టా టీ ఏమొస్తుంది అన్నా సార్, రో ఎల్ఎఫ్ బై 2k టీ ఈజ్ కాన్స్టెంట్ సార్, రిమైనింగ్ x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ వస్తుంది సార్. బేస్డ్ ఆన్ దిస్ కూడా జేఈలో మనకి న్యూమరికల్స్ ఫామ్ ఇచ్చాను అన్న. సో డెల్టా టీ ప్రపోర్షనల్ టు x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అని గుర్తుపెట్టుకో. దీంట్లో కూడా అడగచ్చు, x నుంచి 2xకి, 2x నుంచి 3xకి అలాగా. చూడు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, 0 to x, x2 to x, 2x to 3x రావడానికి రేషియో ఆఫ్ టైమింగ్స్ ఎంత అని అడిగాడు. డెల్టా టీ ప్రపోర్షనల్ గుర్తుపెట్టుకో, x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ కదా. సో 0 to x అంటే x స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, 2x అంటే హోల్ స్క్వేర్ ఎంత, 2x స్క్వేర్, 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్, 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. రేషియో చెక్ చేయనా 1:3:5 వస్తాయని, ది బేస్డ్ ఆన్ దిస్ కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకో. సార్ కన్వెక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ విల్ అక్కర్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ కాదన్న, డెన్సిటీ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ దేంట్లో వస్తుంది, కండక్షన్లో కదా. కన్వెక్షన్ అంటే డెన్సిటీ డిఫరెన్స్. చదవండి ఇక్కడ, కన్వెక్షన్ ఈజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ హీట్ బిట్వీన్ టూ బాడీస్. రెండు బాడీస్ మధ్య టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది చేంజ్ పాసిబుల్ అవుతుంది యూజింగ్ మూవింగ్ ఎ ఫ్లూయిడ్ ఆర్ గ్యాస్ ఆర్ ఫ్లూయిడ్ అని మూవ్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది, ఇట్ అక్కర్స్ లిక్విడ్ ఆర్ గ్యాసెస్ బికాస్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ దేర్ మాలిక్యూల్స్. డెన్సిటీ చేంజ్ అయినప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి నాన్న. ఓకే, గుర్తుపెట్టుకో. ఇది ఇక్కడ ఒక థియరీ పాయింట్ ఇచ్చిన, చదవండి నాన్న. ఇక్కడ ఆ థియరీ పాయింట్ మనకి యూజ్ అవుతుంది, సరేనా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. బట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎంత హీట్ ఫ్లో అవుతుంది అంటే Q ఈక్వల్స్ టు HA ఇంటూ డెల్టా టీ. సార్ హెచ్ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే, హెచ్ ఈజ్ నథింగ్ బట్ కన్వెక్షన్ కాన్స్టెంట్ అన్న. హెచ్ని కన్వెక్షన్ కాన్స్టెంట్ అంటాము, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏరియా, డెల్టా టీ
క్యూ డైమెన్షనల్ ఫార్ములా అడగచ్చు. దీన్ని డైమెన్షనల్ ఫార్ములా రాసుకోండి. ఇక్కడ H = Q/A × ΔT కదా, బేస్డ్ ఆన్ దట్ డైమెన్షనల్ ఫార్ములా నేర్చుకోండి, అడుగుతూ ఉంటాడు డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, రేడియేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అగైన్ ఫర్ జేఈ, నీట్ అండ్ ఎంసెట్. ఓకే, నీట్లో అయితే 1,00,000 క్వశ్చన్ అడుగుతుంటాడు దీని మీద, మనకి చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా అడుగుతుంటాడు. రేడియేషన్ అంటే ఏంటి చూడనా, రేడియేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ఎమిషన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఆర్ పార్టికల్స్ త్రూ ది స్పేస్ ఆర్ మెటీరియల్ మీడియం. సో రేడియేషన్ అనేది స్పేస్లో అనేది ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మెటీరియల్ మీడియం ద్వారా కూడా పాస్ అవుతూ ఉంటుంది, వ్యాక్యూమ్లో కూడా మూవ్ అవుతుంది. A+R+T = 1 అన్న అంటే ఏంది, అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ వాల్యూ షుడ్ బి మచ్ నానా 1. అంటే ఏంటంటే మీనింగ్, ఇక్కడ ఇన్సిడెంట్ ఎనర్జీ వస్తుంది కదా, ఓకే, ఆ ఎనర్జీ ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ టేక్ బాడీ, అంటే దాన్ని ఏమంటాం, అబ్జార్ప్షన్ ఎనర్జీ అంటాం. పార్ట్ ఆఫ్ ఇట్ విల్ గో బ్యాక్, దాన్ని రిఫ్లెక్షన్ ఎనర్జీ అంటాం. పార్ట్ ఆఫ్ ఇట్ విల్ పాస్ త్రూ ద బాడీ, దట్ ఈస్ ట్రాన్స్మిషన్ ఎనర్జీ అంటాం. వీటన్నిటికీ సమ్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వాట్ నానా, I. That means same only. Okay, A+R+T = 1 means that one, that is meaning that only. Prevost theory of heat exchange. Sir, Prevost theory ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు Prevost theory of body, temperature greater than 0 degrees Kelvin emits and absorbs the electromagnetic radiation simultaneously. ఎప్పుడైనా బాడీ టెంపరేచరు 0 ఉండకుండా ఉంటే, 0 ఉండకూడదు. సో వాట్ ఎవర్ బి ద టెంపరేచర్, మైనస్ ప్లస్, ఇట్ ఎమిట్స్ ది రేడియేషన్ అండ్ అబ్జర్వ్ ది రేడియేషన్ కంటిన్యూస్లీ నానా. ఇఫ్ T = T0 అయితే, అంటే సరౌండింగ్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ సేమ్ అయితే ఏమవుతుంది సార్, సరౌండింగ్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ సేమ్ అయినప్పుడు ఏమవుతుందన్నా, రేడియేటెడ్ షుడ్ బి ఈక్వల్ టు అబ్జార్బ్డ్ అన్న. రేడియేషన్ అబ్జార్ప్షన్ నాట్ దేర్ చెప్పకూడదు, ఏముంటుంది, ఎంత అబ్జర్వ్ చేస్తామో అంత రేడియేట్ కూడా చేస్తూ ఉంది అని చెప్పాలి మనం. మనకు అడగచ్చు MCQ బేస్డ్ ఆన్ దట్. ఇఫ్ T > T0 అయితే అప్పుడు ఏమవుతుంది, బాడీ టెంపరేచర్ మోర్ కదా, రేడియేషన్ విల్ బి మోర్ దాన్ అబ్జార్బ్డ్. ఉల్టా అయితే వైస్ వర్సా. ఓకే, ఫైన్ సార్. Kirchhoff's law of radiation. What is Kirchhoff's law says nana? Emissive power by absorptive power ratio should be constant nana. అంటే ఏంటి, గుడ్ అబ్జర్బర్ అంటే గుడ్ ఎమిసివ్ పవర్ హ్యావింగ్, గుడ్ ఎమిటర్ అంటే గుడ్ అబ్జర్బర్ పవర్, వైస్ వర్సా. ఇన్ సింపుల్ టర్మ్స్, ఏ గుడ్ అబ్జర్బర్ ఆఫ్ రేడియేషన్ ఆల్సో గుడ్ ఎమిటర్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పచ్చు. జనరల్గా జనరల్ బాడీకి ఏంటి, ఈ వాల్యూ లెస్ దాన్ 1 అన్న, ఈ వాల్యూ ఏ వాల్యూ, ఏ అంటే అబ్జార్ప్టివిటీ, ఈ అంటే ఎమిసివిటీ. ఓకే, సో అట్ వాట్ రేట్ ఇట్స్ అబ్జార్బింగ్, అట్ వాట్ రేట్ ఇట్స్ ఎమిటింగ్ వీ కెన్ సే. ఓకే, చూసుకోండి ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి ఏ అంటే ఏంటనేది. స్టీఫెన్స్ లా ఆఫ్ రేడియేషన్ చాలాసార్లు అడిగాను మనకి నీట్లో, జేఈలో డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ బేస్ మీద న్యూమరికల్స్ అడుగుతాడు. ఓకే, క్యూ ఇక్కడ హీట్ టెంపరేచర్ T ఉన్నప్పుడు బాడీ హీట్ ఈజ్ రేడియేటింగ్ అట్ వాట్ రేట్ మీన్స్ Q ప్రపోర్షనల్ టు టైమ్, Q ప్రపోర్షనల్ టు ఏరియా, Q ప్రపోర్షనల్ టు టెంపరేచర్. బట్ టెంపరేచర్ షుడ్ బి ఇన్ కెల్విన్ అన్న, గుర్తుపెట్టుకో, యూనిట్ కూడా కెల్విన్ రాస్తాను. టెంపరేచర్ షుడ్ బి ఇన్ కెల్విన్ సార్, మనకి సెల్సియస్లో ఇచ్చి ఉంటే మనం కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి. అండ్ మ్యాక్సిమం టైం గుర్తుపెట్టుకో, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. ఓకే, ఈ టీని ఈ పక్కకి పంపించు, డిఫరెన్షియేట్ ఫార్మ్ రాయి, dQ/dt. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ వాట్ అన్న, సిగ్మా A T⁴ dQ/dt హౌ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ గుర్తుపెట్టుకో, సారీ టెంపరేచర్ T⁴, ఆర్ హౌ ప్రపోర్షనల్ టు ఏరియా గుర్తుపెట్టుకో ఏ. బేస్డ్ ఆన్ దిస్సే ప్రాబ్లమ్స్ అడుగుతారు, మీకు అన్ని వాల్యూస్ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయని ఎప్పుడు అడగడు. ఫర్ బ్లాక్ బాడీ ఈ వాల్యూ ఏ వాల్యూ షుడ్ బి మచ్ నానా, 1 వస్తుంది నాన్న. ఓకే, ఎందుకంటే పర్ఫెక్ట్లీ ఎమిట్స్ పర్ఫెక్ట్లీ అబ్జార్బ్స్ కదా, దానికోసం నాన్న గుర్తుపెట్టుకో. హౌ డస్ ప్రపోర్షనాలిటీ ఈజ్ దేర్. ఓకే, మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఫర్ జనరల్ బాడీ E ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇన్ అబోవ్ ఫార్మ్ లో వాట్ విల్ సబ్స్టిట్యూట్ అన్న, E ఆల్సో యూ షుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ జనరల్ బాడీ. బ్లాక్ బాడీ అయితే ఈ వాల్యూ 1 కదా, బ్లాక్ బాడీ ఈ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయి, విల్ గెట్ బ్యాక్ టు సేమ్ ఫార్ములా. స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా ఏంటంటే, మనం స్టీఫెన్స్లలో ఓన్లీ బాడీ టెంపరేచర్ కన్సిడర్ చేస్తాము, స్టీఫెన్ బోల్ట్జ్మాన్లలో మనము సరౌండింగ్ టెంపరేచర్ కూడా కన్సిడర్ చేస్తాం నాన్న. సరౌండింగ్ టెంపరేచర్ ఇస్ T0 నాన్న, బాడీ టెంపరేచర్ ఇస్ T. అప్పుడు ఏమవుతుంది నాన్న, నెట్ హీట్ లాస్, నెట్ రేట్ ఆఫ్ ఫ్లో ఏంటి. ఓకే, అబ్జార్బ్డ్ నువ్వు పాజిటివ్ తీసుకో, ఎమిటెడ్ నెగిటివ్ తీసుకో. ఓకే, లెట్ వి అజ్యూమ్ ఎమిటెడ్ ఈజ్ మోర్ దాన్ అబ్జార్బ్డ్. ఓకే, బికాస్ బాడీ టెంపరేచర్ గ్రేటర్ దాన్ దట్ యూ అజ్యూమ్. సో నెట్ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఏంటన్నా, నెట్ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఆర్ లాస్ ఆఫ్ హీట్ dQ/dt ఈక్వల్స్ టు సిగ్మా EA, రెండిట్లో కామన్ ఉంటాయి కదా, సిగ్మా EA T⁴ అబ్జార్బ్డ్ ఎమిటెడ్, ఇది మైనస్ ఇది కదా రేట్ ఆఫ్ హీట్ లాస్ అంటే. సో ఏం కామన్ తీసుకోవచ్చు, సిగ్మా EA కామన్ తీసుకో, T⁴ - T⁴ అని వస్తుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నా, dQ/dt ప్రపోర్షనల్ టు T⁴ - T⁴. బేస్డ్ ఆన్ దిస్సే మనకి న్యూమరికల్స్ అడుగుతాడు 99% జేఈలో, నీట్లో. ఇక్కడ ఇంకో క్వశ్చన్లో ఏంటి, రేట్ ఆఫ్ కూలింగ్ కూడా అడగచ్చు మనకి ఎంసెట్ లెవెల్లో ఇట్లాంటి దాంట్లో. రేట్ ఆఫ్ కూలింగ్ అంటే ఏంటన్నా, సిగ్మా EA/m × S రాసానన్నా. ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చాడు సార్ m × S అనేది మీకు డౌట్ రాయొచ్చు. ఓకే, m × S ఎలా రాయొచ్చు చెక్ చేయండి అన్న. dQ ఫార్ములా ఏంటి, dQ = వాట్ వీ కెన్ రైట్, ms dt నా. సో సబ్స్టిట్యూట్ చేయి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ dQ ms dt సబ్స్టిట్యూట్ చేయి, ఆ ms ని RHS సైడ్ పంపించు,
మైనస్ సిగ్మా ఏ ఎంఎస్. ఎం అంటే మాస్ నానా, ఓకే, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్, T⁴ మైనస్ T⁴. బట్ ఈ ప్రాబ్లమ్ని సమ్ టైమ్స్ డెన్సిటీ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తాడు. అలా అప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ టర్మ్స్లో కూడా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, అలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. రేట్ ఆఫ్ హీట్ లాస్, రేట్ ఆఫ్ కూలింగ్కు రెండు ప్రపోర్షనల్ టు T⁴ మైనస్ T⁴. బాడీ టెంపరేచర్ మైనస్ సరౌండింగ్ టెంపరేచర్. T అండ్ T0 షుడ్ బి ఇన్ కెల్విన్. గుర్తుపెట్టుకో, సెల్సియస్లో ఇస్తే కన్వర్ట్ చేసుకో. ఈజీ ప్రాబ్లమ్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ సాల్వ్ బేస్డ్ ఆన్ నీట్ PYQ JPYQలో చూడండి. వీన్స్ డిస్ప్లేస్మెంట్లా ద మోస్ట్ ఫేవరెస్ట్ టాపిక్ ఫర్ నీట్ ఎగ్జామ్. ఓకే, నీట్ పీపుల్కి మోస్ట్ ఫేవరెట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు, చెక్ చేసుకోండి. మనకి ఇది NCERTలో టాపిక్ ఉంది, సో మనకి జేఈలో అడుగుతాడు, చెక్ చేసుకోండి ఒకసారి. ఏంటంటే ఇక్కడ రేడియేషన్ ఎమిట్ అవుతా ఉంది కదా, రేడియేషన్ ఎమిట్ అవుతా ఉంది. అన్ని రేడియేషన్స్ గురించి మాట్లాడతలేడు వాడు. ఒకే రేడియేషన్, ఏ రేడియేషన్ అయినా లాంబ్డా మ్యాక్సిమం వేవ్ లెంత్ ఓన్లీ. ఓకే, మ్యాక్సిమం ఎమిటెడ్ వేవ్ లెంత్ అంటే లెస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మ్యాక్సిమం ఎమిటెడ్ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ అన్న అబ్సల్యూట్ టెంపరేచర్. అగైన్ టీ అంటే ఏంటి, ఇక్కడ కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్ అన్నాను కదా, గుర్తుపెట్టుకో. సో లాంబ్డా మ్యాక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అంటే రేషియో క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది T1/T2 ఈక్వల్స్ λ1/λ2. ప్రపోర్షనల్ రిమూవ్ చేయి B/T వస్తుంది. బీని ఏమని చెప్పొచ్చు మనము, వీన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. వీన్స్ కాన్స్టెంట్ ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చాను చూడండి, 2.8 × 10⁻³ మీటర్ ఇంటూ కెల్విన్. ఎందుకు ఈ టీని ఇవ్వకు పంపించుకో, లాంబ్డా అంటే మీటర్, టీ అంటే కెల్విన్ కదా, అలాగా ఎస్ఐ గుర్తుపెట్టుకో, అడగచ్చు డైరెక్ట్గా డైమెన్షనల్ ఫామ్లో కూడా అడగచ్చు. మీటర్ అంటే L⁴1, కెల్విన్ అంటే T⁴1 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో చదివాము dQ/dt. dQ/dt అంటే ఏంటన్నా రేట్ ఆఫ్ హీట్ ఫ్లో, దాన్ని పవర్ అని కూడా అంటాము. P ప్రపోర్షనల్ టు T⁴ కదా, అంటే P2/P1 ఈక్వల్ టు T2/T1 హోల్⁴. ఎస్ సార్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ T2/T1 ఏం రాసిన λ1/λ2. సో λ1/λ2, T2/T1 ఈక్వల్ టు λ1/λ2 హోల్⁴. సో ఎప్పుడైతే పవర్ ఇచ్చి మనకి లాంబ్డా ఇచ్చి ఒక రిలేషన్ ఇచ్చి ఇంకొక క్యాలిక్యులేట్ చేయమంటాడో అప్పుడు యూజ్ అవుతుంది. మనకు నీట్లో 3 to 4 times బేస్డ్ ఆన్ దిస్ అడిగింటానన్న గుర్తుపెట్టుకో. మనకు ఓల్డ్ జేఈ మెయిన్స్లో అండ్ ఎంసెట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగింటాడు. ఏంటంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఫర్ ఏ బ్లాక్ బాడీ. ఇక్కడ ఐ లాంబ్డా ఇచ్చాడు. ఐ లాంబ్డా అంటే ఏంటి నాన్న, ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ రేడియేషన్. ఓకే, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం ఎంత ఎమిట్ అవుతుందో దాని ఇంటెన్సిటీ అంటాం. ఓకే, దాని ఇంటెన్సిటీ ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడన్నా, వేవ్ లెంత్ ఇచ్చాడు. దానికి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి చెక్ చేయండి. ఇలాగ 2 గ్రాఫ్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, we should comment on temperatures. If this is 1, this is 2, no, this temperature is T1, this temperature is T2 అని ఇచ్చాడు అనుకోండి, ఏ టెంపరేచర్ ఎక్కువ అని కమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది లాంబ్డా కదా, ఈ గ్రాఫ్ పీక్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఈ ఎక్స్ఎక్స్ మీద గుర్తుపెట్టుకో. ఎక్స్ఎక్స్ మీద పీక్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకో, ఇంకొక పీక్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకో. ఈ రెండింటిని కంపేర్ చేసుకో. క్లియర్లీ λ1 లెస్ దాన్ λ2. ఎస్ సార్, λ1 లెస్ దాన్ λ2. ఏమవుతుందన్నా, λ2 మోర్ అయినప్పుడు లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీనా అకార్డింగ్ టు వీన్స్లా. లాంబ్డా మోర్ అంటే టెంపరేచర్ ఇస్ లెస్, టెంపరేచర్ లెస్ అంటే λ is more. సో λ2 less than λ1 means what, greater than λ1 means what will happen, T1 greater than T2 అని చెప్పొచ్చు నాన్న. ఓకే, ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకుని మనకి జేఈలో అడిగాడు, ఎంసెట్లో కూడా అడుగుతాడు, నీట్లో కూడా అడుగుతూ ఉంటాడు. హీటింగ్ ఆఫ్ ఎ మెటాలిక్ రాడ్ మనకి నీట్లో అడిగాడు అన్న ఈ టాపిక్, మనకి జేఈకి ఎంసెట్ కూడా అడగచ్చు. ఏంటంటే ఒక మెటాలిక్ రాడ్ని తీసుకున్నాం, దాన్ని ఓవెన్లో హీట్ చేస్తున్నాం, ఏ కలర్లోకి మారచ్చు అని. ఫస్ట్ ఈ బేసిక్ గుర్తుపెట్టుకుని నీకు బేసిక్ ఇస్తున్నాను. వైట్ లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ 7 కలర్స్ కదా, విబ్ గేర్ కదా, విబ్ గేర్ ఉన్నాయి కదా, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. దీంట్లో లీస్ట్ వేవ్ లెంత్ ఏంటంటే నా వైలెట్. ఇక రెడ్ అంటే ఏమొస్తుందా 7800. అది కూడా గుర్తుపెట్టుకోవద్దు. నువ్వేం గుర్తుపెట్టుకుంటావు, వైలెట్ నుంచి రెడ్కి వెళ్తూ ఉంటే వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ఏం చెప్పొచ్చు చెప్పు, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ నానా, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ నానా, టెంపరేచర్ కదా. టెంపరేచర్ ఫస్ట్ హీట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. T1 అనుకో ఫస్ట్, టెంపరేచర్ నెక్స్ట్ ఎక్కువ ఉంటుంది T2. సో టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఏమో కనిపిస్తుంది, లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ లీస్ట్ ఉంటే వేవ్ లెంత్ మాక్సిమం ఉంటుంది. అంటే ఏ కలర్ చూడొచ్చు, ఫస్ట్ మనము రెడ్ కలర్ చూడొచ్చు. నెక్స్ట్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ నెక్స్ట్ విచ్ కలర్ యూ కెన్ సీ నానా, ఎల్లో కలర్. నెక్స్ట్ బ్లూ నానా, నెక్స్ట్ విల్ బికమ్ వైటిష్. సార్ మిగిలిన కలర్స్ ఏంటి సార్ అంటే, మిగిలిన కలర్స్ కూడా ఉంటాయి, ప్రజెంట్ అవుతాయి, బట్ హ్యూమన్ ఐకి అంత పర్ఫెక్ట్గా డిటెక్ట్ చేయలేము మనం. ఈ కలర్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తాడు. బేస్డ్ ఆన్ దిస్ మన క్వశ్చన్ క్రియేట్ చేశాడు. ఏంటి, ఇనిషియలీ టెంపరేచర్ లెస్ మీన్స్ వేవ్ లెంత్ విల్ బి మోర్ నా, బికాస్ లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అందుకే ఫస్ట్ హై వేవ్ లెంత్ చూసాం, నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో చూస్తాం. మన ఐ డిటెక్ట్ చేసే దాంట్లో మోస్ట్ పవర్ఫుల్గా దేన్ని డిటెక్ట్ చేస్తాయంటే ఫస్ట్ రెడ్ని, మళ్ళీ ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, నెక్స్ట్ లైట్ బ్లూ కలర్లోకి మారుతుంది, నెక్స్ట్ ఫైనల్గా వైట్ కలర్లోకి వస్తుంది రాడ్ని హీట్ చేస్తూ ఉంటే. ద లాస్ట్ టాపిక్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఫర్ యువర్ నీడ్ టు జేఈ ఎనీథింగ్. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఈ టెంపరేచర్ చేంజ్. ఇక్కడ టెంపరేచర్ చేంజ్లో ఏముంది నాన్న, T⁴ ఉంది. T⁴ అంటే ఏంటి, టెంపరేచర్ చేంజ్ అనేది మోర్ దాన్ 50 degrees Celsius ఉంటే దాన్ని అప్లై చేయొచ్చు, లెస్ దాన్ 50 degrees Celsius ఉంటే దీన్ని అప్లై చేయొచ్చు. ఏంటి, న్యూటన్ లా ఆఫ్ కూలింగ్.
ఈ డెల్టా టీ పవర్ ఎన్ తీసుకున్నాం అనుకో, ఎన్ వాల్యూ ఎంత అని ఒకసారి అడిగారు నీట్లో. ఏంటి ఎన్ వాల్యూ 1 అన్న, బికాస్ నథింగ్ పవర్ దిగి అన్న డెల్టా టీ ఈక్వల్ టు 1 విల్ గెట్ ఇట్. ఇది మనకి పెద్ద అవసరం లేదు, నీట్లో ఒకసారి అడిగాడు, గుర్తుపెట్టుకో ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది డిఫరెన్స్ ఇన్. అదే అక్కడైతే ఏంది టీ పవర్ 4 ఉంది కదా, ఇక్కడ డెల్టా టీ పవర్ ఎన్ అంటే 1 ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకో. అంటే 1 అంటే ఏంది, లెస్ టెంపరేచర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. యావరేజ్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లా. డెల్టా టీ అంటే ఏంది నాన్న, T1 మైనస్ T2. T1 మైనస్ T2 అంటే ఏంటి, ఇనిషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్ డివైడెడ్ బై టైం. టీ అంటే డిటీ అంటే టైం టేకెన్ టు కూల్ ఫ్రమ్ T1 టు T2 K ఇంటూ ఇక్కడ యావరేజ్ ఫార్మ్ అన్నా కదా, టెంపరేచర్ యావరేజ్ చేసుకో, ఇనిషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ యావరేజ్ బై 2 మైనస్ టీఎస్ అంటే ఏంటన్నా, సరౌండింగ్స్ టెంపరేచర్. సార్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్. మీరు వెళ్ళి జేఈ పీవైక్యూస్ నీట్స్ చెక్ చేయండి అన్న. ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ క్వశ్చన్ అన్న. జేఈలో కూడా ఫేవరెట్ అడిగాడు, ఎంసెట్లో కూడా అడిగాడు. ఫేవరెట్ అంటే నా మీనింగ్ ఏంటి, ఓకే. చాలా క్వశ్చన్స్ రిపీట్ చేస్తూ ఉన్నాడు సార్ అని. ప్రతిసారి మీకు నేను చెప్తున్నాను కదా, మన జేఈ పేపర్ ఫినిష్ కాదు ఈ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ లేకుండా. ఎలా చేయాలంటే 2 సెట్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాడు, ఒకసారి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ తీసుకెళ్ళి మిగతా ఈక్వేషన్ ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయి, నీకు కావాల్సిన T1 వాల్యూవా T2 వాల్యూవా టైమా ఏది అడిగితే సరౌండింగ్ టెంపరేచర్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. జేకి ఇంపార్టెంట్ టాపిక్, సరేనా. సో మనం ఈరోజు లెక్చర్లో ఏం డిస్కస్ చేసాము ఇక్కడ అంటే, మొత్తం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది మనం డిస్కస్ చేసాము. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, యూ గో త్రూ ద లెక్చర్ కేర్ఫుల్లీ. సో వెనెవర్ యూ రీడింగ్ ద లెక్చర్ యూ ట్రై టు రైట్ అవుట్ ద ఫార్ములాస్, ప్రాక్టీస్ ద ఫార్ములాస్, ఓకే. ఆ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. మీరు జేఈ రాస్తుంటే జేఈ పీవైక్యూస్ చేయండి, నీట్ రాస్తుంటే నీట్ పీవైక్యూస్ చేయండి, ఎంసెట్ రాస్తుంటే ఎంసెట్ పీవైక్యూస్ రాయండి. ఈ లెక్చర్ బేస్ చేసుకొని 99% ఆఫ్ ద పీవైక్యూస్ యూ కెన్ కంప్లీట్ నాన్న, గుర్తుపెట్టుకో. ఈ వన్ షాట్ని బేస్ చేసుకొని మీరు 99% ఆఫ్ ద పీవైక్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీకోసం ఇట్ టేక్ టైమ్ టు 6 hours ఫర్ మీ టు మేక్ దిస్ presentation, ఓకే. యూ షుడ్ మేక్ ఇట్ యూటిలైజ్ నాన్న. సో యూజ్ ఇన్ వెరీ గుడ్ వే. If you found this video is useful to you, okay, please share to your friends and like the video, subscribe the channel, hit the bell icon such that you can receive the notifications immediately, okay. So if I found that you people it is useful for you people now, I'll try to make this many more videos based on like this, nana. Bye dears, take care, nana.